మీ పేరు కొమరం గారేనా లేకపోతే ఈ షోలోనే అలా పెట్టారా? కొమరయ్యను కాస్త ట్రిమ్ చేసి స్క్రీన్ కోసం కొమరం చేసేద్దాన్ని. కొమరక్కని చూడగానే ఫస్ట్ వచ్చే డైలాగు అందరినీ మాత్రం కడుపుబ్బా నవ్విస్తుంది. మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒక్కసారి. పశువులు అంటే మాకు ప్రాణం. రోజుకు 2 సార్లు ఎండుగడ్డి, పచ్చిగడ్డి, శనగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు పెడతాం. అప్పుడప్పుడు నీళ్లు పోస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. ఎందుకంటే మా ఇంట్లో అందరు నా మాటే వింటారు. ఏంటి అంత చిన్నప్పుడు చేసేసుకున్నారంటండి పెళ్ళి? మరీ అసలు 15 ఏళ్ళు కూడా లేవు పట్టుమని. నాకు 19లో మ్యారేజ్ అయింది, తనకి 13 ఉన్నాయి. ఆ ఏజ్ లో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. రోజు హైదరాబాద్ హోటల్లో పనిచేస్తున్నప్పుడు మీ ఊరు నుంచి హైదరాబాద్ రావడానికి మీటింగ్ పెట్టి మాట్లాడినప్పుడు సో అక్కడ అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది. అది ఒక్కసారి మా కోసం చెప్తారా? మనిషి ఇక్కడ ఉన్నావు కానీ ఆత్మంత అక్కడనే ఉంది. నాన్ను రేపటి దినాన అనే క్వశ్చన్ మార్క్ మాత్రం నాకు వద్దు, ఆలోచించుకో, వెళ్ళిపోయాను. మీ బ్లౌజులు కూడా మీ మిస్సెస్ కుడతారండి. భయపడుతూ నాకేం కావాలో ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటుంది. ఈ కొమరక్క గెటప్లోనే కేసీఆర్ కూడా మిమ్మల్ని పిలిచినట్టున్నారు ఎలక్షన్లప్పుడు. ఆయనతో పాటు ప్రతి సభకు అటెండ్ అయినా నేను, మా పొట్టోడు మళ్ళీ. ఓహో, ఎక్కడికి వెళ్ళినా ఒక్కరు కూడా మొగోడు అనుకోలేదండి. అంటే ఆల్మోస్ట్ అందరు ఆడాలి. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత తెలంగాణ భాషకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. హార్ట్గా చెప్తున్నా, రాష్ట్రం రావడం వల్ల అది ఒక రకంగా అదృష్టంగానే భావించారు. నాగబాబు గారికి విట్టేనట్టున్నారు కదా జబర్దస్త్ నుంచి, మిస్ అవుతున్నారా అని బాగా? ఇక్కడున్నా హ్యాపీగా ఉంటాడని, ఎందుకంటే మంచి మనిషి. అందరు ఆయన ఏంటంటే మీరు పాటలు రాస్తారని పాటలు పాడతారని కూడా విన్నాను. మా చక్కని సాయమ్మ నీ ఊరు ఓడితాల కనరాని లోకాలకు నీ వెళ్ళిపోతీవారా, కరుణించే దేవుడే కనుమరుగయ్యిండా, కనరాని లోకాలకు నిన్ను తీసుకెళ్ళిండా, కనరాని లోకాలకు నిన్ను తీసుకెళ్ళిండా. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే కొమరం గారు. ఆయన ఒక డైలాగ్ చెప్పగానే ఫస్ట్ మన అందరం కూడా జబర్దస్త్లో పక్క నవ్వేస్తాం. ఆ డైలాగ్తో మొదలు పెడదాం. ముందానికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి కొమరం గారు. మీ పేరు కొమరం గారేనా లేకపోతే ఈ షోలోనే అలా పెట్టారా? లేదండి, అంటే నా పేరు పూర్తి పేరే కొమరయ్య. కొమరయ్యను కాస్త ట్రిమ్ చేసి స్క్రీన్ కోసం కొమరం చేసేద్దాన్ని. పూర్తి పేరే అంతే కొమరయ్య. ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లా అని చెప్పని విన్నాను. మహబూబ్ నగర్ జిల్లా, బాలనగర్ మండల్, ఉడిత్యాల విలేజ్. అమ్మ నాన్న అందరూ విలేజ్లోనే. మీరు జబర్దస్త్లోకి వచ్చి ఎన్నాళ్ళు అయింది? యాక్చువల్లీ జబర్దస్త్లోకి వచ్చి 4 years అవుతుందండి. నేను జబర్దస్త్లోకి వచ్చి 4 years అవుతుంది. 4 years నుంచి జర్నీ హ్యాపీ ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ఇక ఆ ప్లాట్ఫామ్ అటువంటిది, సక్సెస్కి ఒక మారుపేరు. అది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కానీ నేను మీ గురించి విన్నప్పుడు ఇది కరెక్ట్గా ఒక మాటలో చెప్పాలంటే మీది ఒక సక్సెస్ స్టోరీ అండి. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఒక్కసారి నేను గ్రాఫ్ అంతా చూస్తే ఎంత కష్టపడ్డారా అనిపించింది. ఎప్పుడన్నా తలుచుకుంటూ ఉంటారా? తలుచుకుంటా కాదు, నిజంగా వల్ల బాగుంది. ఎందుకంటే నేను కోటికి వెళ్తే కదా, మామూలుగా కారులో మనం కోటికి వెళ్ళినప్పుడు అటు సైడ్ వెళ్తే ఇటు చూస్తే కామన్ హోటల్ కనిపిస్తుంది. అబ్బా నేను ఇక్కడ పనిచేసాను కదని. ఆ రోడ్డు మీద వాళ్ళు బ్యాగులు వేసుకుని ఉంటారు కదా, ఇటుపక్క బ్యాగులు వేసుకొని అమ్ముతుంటారు. అబ్బా ఇది నేను అమ్మినా కదా అంటాడు. ఎవడన్నా చేతిలో మీ లేడీస్వి ముక్కు పుల్లలు, కమ్మలు, నైటీలు పట్టుకొని ఇట్లా అమ్ముతుంటారు. ఎవరిని చూసినా కాసేపు ఆగాలనిపిస్తుంటుంది. అరే ఇదంతా నా లైఫ్ అంటే అదేదో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అప్పుడు అంత కష్టపడకపోతే
ఇక్కడ ఇండస్ట్రీలో మనకు నా అమ్మ నాయన అక్క చెల్లి అత్త మామ ఎవడూ లేడు. సొంతంగా వచ్చి ఈ మాత్రం అన్న నిలబడ్డా అంటే ఆ కష్టాలన్నీ ఎక్స్పీరియన్సే ఈరోజు నన్ను ఇక్కడ ఓపికగా నిలబెట్టిందేమో అనిపిస్తుంది. కానీ జబర్దస్త్లోకి ఆ ప్లాట్ఫామ్ మీదకి రాని క్రితం మీరు చాలా ఉద్యోగాలు చేశారు. చేశాను, అన్ని ఛానల్లోనే చేశాను. మన అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించినవి మాత్రమే చేశాను. వేరే జాబులు అంటే ఇండస్ట్రీకి రాకముందు వేరే జాబులు చేశాను. అదే అంటున్నాను, ఇండస్ట్రీకి రాకముందు వచ్చిన తర్వాత మొత్తం చూసుకుంటే చాలా రకాలైన ఉద్యోగాలు చేశారు. కానీ మీరు సిటీకి వచ్చిన తర్వాత మీరు పడ్డ కష్టం చూసి నిజంగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయండి. కష్టమే ఉందండి, అంటే నాకైతే అది కష్టం కాదు. అంటే ఎవరైనా చేయాల్సింది. ఇప్పుడు హోటల్లో పని చేయాలి, అందరూ తినేటోళ్ళే ఉంటే వండేటోళ్ళు లేకుంటే తినేటోడు ఆగం. మన హైదరాబాద్లో అయితే 100కు 99% హోటళ్ళ మీద ఆధారపడి ఉంటారు. భార్య భర్తలు పిల్లలు అందరూ ఉన్నా అందరినీ హోటల్లోనే తినిపిస్తారు ఎక్కువ శాతం. కానీ వండేటోడు కూడా కావాలి కదా, అందులో నేను ఒక్కడిని అనుకున్నా తప్ప ఎంజాయ్ చేశా. ప్రతి వర్క్లో నేను ఎప్పుడు ఇబ్బంది పడలే. ఇబ్బంది అంటే ఇంకా 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 ఇప్పుడు ఇప్పుడు క్లీనర్గా చేస్తున్నా, నా టార్గెట్ అంతా ఒకటే ఉండే, నేను వెయిటర్గా చేయాలి, నేను వెయిటర్గా చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఆలోచించేవాళ్ళు. వెయిటర్గా చేసిన తర్వాత ఇది కాదు, బిల్ రేటర్గా చేయాలి, కూర్చొని రాయాలి, బిల్ రాయాలి, తర్వాత క్యాష్ కౌంటర్ ఎక్కాలి. అంటే 1 by 1 ఒక టార్గెటే ఉండే తప్ప వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేసిన. ఇక కష్టం అంటే అది తప్పదు ఎవరికైనా. ఏంటి అంత చిన్నప్పుడు చేసేసుకున్నారంటండి పెళ్ళి? మరీన్ అసలు 15 ఏళ్ళు కూడా లేవు పట్టుమని. 15 కాదు అంటే 18 సంవత్సరాలు ఉంటుంది. మీకు 18 అనుకోండి, 18కి పెళ్ళి అయిపోయింది యాక్చువల్లీ. 19కి నాకు 19లో మ్యారేజ్ అయింది, తనకి 13 ఉన్నాయి. అచ్చా. మా వైఫ్కి 13 ఉన్నాయి, 13 14 ఉన్నాయి అప్పుడు. తను బాగా ఇద్దరికి చాలా గ్యాప్. ఆ ఏజ్ లో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు? లవ్ అంటే అది లవ్ కాదు. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చేది మా అత్త కూతురే, మా మేనత్త కూతురు, మా నాయన వాళ్ళ చెల్లెలు కూతురు. అంటే పండుగలకి పబ్బాలకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా, చిన్న అమ్మాయి నేనే పెంచిన, నా చేతుల మీదనే పెరిగింది అమ్మాయి. మా చెల్లెల కన్నా చిన్నది. అదే ఎక్కువ గ్యాప్ ఏం లేదండి, పెద్ద 10-20 ఏళ్ళు గ్యాప్ ఏం లేదు. పెంచానని చెప్పాలి అంటే ఒక ఇంట్లో వచ్చిపోతూ ఉండేది. చెల్లెలతో పాటు నేను ఎత్తుకునేది అమ్మాయి చిన్నప్పుడు, అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కదా, ఎత్తుకొని ఆడించి లాంచి చెల్లెలతో ఉండేది. సడన్ గా ఒక రోజు హైదరాబాద్ హోటల్లో పనిచేస్తున్నప్పుడు ఒక 10 years గ్యాప్ తర్వాత చూసిన అమ్మాయిని. అమ్మాయి ఇంత పెద్ద జడుంది, అరే ఇంత పెద్ద జడుంది, ఇంత పెద్ద జడుంది అమ్మాయికి. అంటే హెయిర్ ఎక్కువ ఉంటే ఇష్టం, మా చెల్లెలు కూడా చాలా హెయిర్ ఉంటుంది, చెల్లెలకి అక్కకు. అట్లా చూడంగానే సరేలే మా మామ అడిగిండు చేసుకుంటాం అంటే చేసుకుంటాం. మీ ఆవిడకి చెప్తానండి, జుట్టు చూసి చేసుకున్నారంటే మిమ్మల్ని చూసి తెలుసు తరంగి. కానీ ఇప్పుడు ఏమైందంటే అది పిల్లలు అయిపోయారు, ఎంట్రుకలన్నీ పోయినాయి, ఇంతుంది ఇంతుంది జుట్టు. ఇప్పుడు ఏ జుట్టునైతే చూసారు ఆ జుట్టు ఎప్పుడో ఎగిరిపోయింది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు తప్పదు ఇక, సంసారం చేయక తప్పదు ఇక. సో పాపం జుట్టు పోయింది. అయితే నిజం చెప్పండి, జుట్టుతో పాటు అమ్మాయి కూడా నచ్చింది మీకు? అమ్మాయి నచ్చింది అంటే వైట్గా ఉంటుంది. మా ఇంట్లో అందరు నా కలరే ఉంటారు, మా కలర్ల కన్నా కొంచెం బెస్ట్ కలర్ అమ్మాయి, వైట్ ఉంటుంది. వైట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అమ్మాయి. ఇంకోటి ఏంటంటే బాగా సంసారాన్ని మెయింటైన్ చేసే సత్తా ఉన్న అమ్మాయి. అంటే ఓపిక, నాకు ఓపిక తక్కువే కానీ తనకి చాలా ఓపిక. అంటే ప్రతి విషయాన్ని కూల్గా నిదానంగా ఆలోచించి చేస్తుంది, సడన్గా డెసిషన్ తీసుకోదు. ఆ అమ్మాయి దొరకడం అదృష్టం. అమ్మాయి దొరికింది కాబట్టి ఈరోజు ఇక్కడ దాకా వచ్చా. నిజంగా అవును. నేను ఒక చోట విన్నానండి, ఒక ఇంటర్వ్యూలో చూస్తాను. ఏంటంటే మహబూబ్నగర్ నుంచి, మీ ఊరు నుంచి హైదరాబాద్ రావడానికి మీ పేరెంట్స్ని, అత్తమామల్ని, మీ వైఫ్ని అందరినీ కూర్చోబెట్టి ఇలా నేను వెళ్దామని అనుకుంటున్నాను, మరి ఏంటి అని చెప్పని మీరు ఒకటి మీటింగ్ పెట్టి మాట్లాడినప్పుడు, సో అక్కడ అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది. అది ఒక్కసారి మా కోసం చెప్తారా? అంటే మెచ్యూర్డ్ అంటే డివైడ్ అయినామండి. డివైడ్ అయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. అన్నయ్య లైఫ్, అన్నయ్య, అమ్మ, నాన్న అందరు, వ్యవసాయం అందరిది. వ్యవసాయంలోనే కానీ నాకు బయట వర్కులు చేయడం వల్ల నాకు వ్యవసాయం పెద్దగా రాదు. అంటే వ్యవసాయం చేసిన కానీ మా అన్న రేంజ్లో రాదు. మా అన్నకి A to Z వచ్చు. నేను వ్యవసాయం కాడ పోరాడితే నేను నా పిల్లలు బతుకుతాం తప్ప పెద్దగా సాధించేది అయితే ఉండదు. నాకు ఎక్కువ బర్రెలగాడు ఉన్నా, అంటే గేదెలు గాయడం తప్ప వేరే తెలియదు. మేకలు, గేదెలు, పెండ తీసుడు, పాలు విండు, కూరగాయలు అమ్ముడు, కూరగాయలు తెంపుడు, మందేసుడు,
లోతుగా తెలియదు. అంతవరకు బాగా చేసిన. డివైడ్ అయిన తర్వాత మనకు వ్యవసాయము నేను అంత కష్టం పడలేను. ఎప్పుడు నేను హోటళ్ళలో అక్కడక్కడ చేశాను కదా, సరే ఉన్న కొద్ది భూమి ఉంది, మళ్ళీ నేను అక్కడ ఏం చేద్దామని కంపెనీలలో వర్క్ చేసేటప్పుడు చాలా నరకం చూసిన. అసలు అమాలి పని చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఈ చేతులతో నేను అమాలి పని చేసిన అంటే ఎవరు నమ్మడు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అంట నువ్వు అమాలి పని చేసి 450 సంచులు 50 కిలోలు ఉంటుంది ఒక సంచి, 4 మెంబర్స్ 450 సంచులు అన్లోడ్ చేయాలి. అట్లా 3 బండ్లు అన్లోడ్ చేయాలి రోజు. అంటే 1200 బండ్లు సంచులు అన్లోడ్ చేయాలి. ఈ భుజాల మీద మోసి అక్కడ వేయాలి. దుమ్ము దుమ్ము ముక్కులకు మూతికి నల్లగా అయిపోయేది. ఇక సాయంత్రం పోతే అలసిపోయేది. ఇక నా కొడుకు మా ఆమె రోజు జెండుబాము రుద్దేది ఇద్దరు. పాపం నా కొడుకు కూడా డాడీ కాళ్ళు వత్తేది. చిన్నగా అప్పుడు 2 years ఉన్నాడు వాడు. అంటే అంత ఇబ్బంది పడుతున్నప్పుడు అంత ఇబ్బందిలో కూడా రోజు ఆలోచిస్తుంటే టీవీ ముందర కూర్చొని అబ్బా ఛానల్లో వస్తే బాగుండు, కనిపిస్తే బాగుండు. అది చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకా పెళ్ళి అయిన తర్వాత మర్చిపోతా అనుకున్నా కానీ మరవలేదు. అప్పుడప్పుడు ఆడిషన్స్ ఎక్కడైనా ఉన్నాయంటే వచ్చిపోతుంటే వర్క్ చేసుకుంటూనే లివ్ పెట్టి వచ్చి అందరినీ ఎవరెవరినో పరిచయం ఉండాలని కలిసి వెళ్ళిపోతుంది. తర్వాత ముందు చూస్తే మా వైపే కంపెనీలోంచి సడన్గా జాబ్ తీసేసారు. చిన్న గొడవ అయ్యి గొడవ పెట్టుకున్న అతన్ని నన్ను తీసేశారు. తర్వాత ఆప్షన్ కంపెనీలో ఉంటే నేను వాళ్ళు జాబ్ తీసేయకుంటే నేను ఇక్కడి దాకా రాను. నిజంగా ఏం జరిగినా మన మంచిగా అంటారు కదా. ఆ రోజు ఆ కంపెనీలో గొడవ జరగకుంటే నేను ఇక్కడ దాకా రాలేను. ఎందుకంటే నాకు బెస్ట్ వర్కర్ అవార్డు వచ్చింది, మంచి శాలరీ ఇస్తున్నారు. 6,000 ఉన్నోనికి 10,000 చేశారు. హ్యాపీ అయిపోయింది. సూపర్వైజర్ కొలువిచ్చారు. సూపర్వైజర్ జాబ్ ఇచ్చిన తర్వాత ఆ గొడవ జరిగింది. అది జరిగిన తర్వాత కంపెనీలో ఎక్కడ జాబ్ దొరకట్లేదు. అన్నీ మళ్ళీ తిరిగినా రోజు ఏడుస్తుంటే మా వైపు ఇంకా నువ్వు ఎందుకు అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకుంటావు, ఇప్పటికే నన్ను అతి చిన్న వయసులో మ్యారేజ్ అయింది మన ఇద్దరికి. నువ్వు ఇండస్ట్రీ అంటావు కదా, హైదరాబాద్ వెళ్ళిపో, వద్దు బా ఇక్కడ ఉండి నువ్వు అంటే మనిషి ఇక్కడ ఉన్నావు కానీ ఆత్మ అంతా అక్కడనే ఉంది. నన్ను రేపటి దినాన నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ ఆత్మ నన్ను తిడుతుంది. దీనివల్ల నా లైఫ్ ఇక్కడితో ఆగిపోయింది, ఇది నా లైఫ్లోకి రావడం వల్ల అనే క్వశ్చన్ మార్క్ మాత్రం నాకు వద్దు, ఆలోచించుకో, వెళ్ళిపోవాను. పోనీ అమ్మ నేను ఎట్లా వెళ్ళిపోతా? ఇప్పుడు ఒక దగ్గర ఉంటేనేమో అమ్మ నాన్న అన్న వదిన చూసుకుంటారు. డివైడ్ అయిన తర్వాత ఎవరి లైఫ్లు వాళ్ళవి. అప్పుడు పిల్లగాడిని వదిలేసి ఎట్లా పోతా? అది పాసిబులే కదా అసలు. వాళ్ళు బతికేదే నా మీద, నేనే వదిలేసిపోతే వాళ్ళు ఎట్లా? తనకు టైలరింగ్ వచ్చు, వద్దు నువ్వు ఎన్ని చెప్పు నేను చూసుకుంటా అని తను మాట్లాడితే అప్పుడు మా అత్తని వాళ్ళని పిలిపించి మరి నేను ఇట్లా అనుకుంటున్నా, నాకు తనకి ఏ సంబంధం లేదు, ఒక 3 years తనే చెప్పింది, నేనైతే చెప్పలే, నీకు నాకే సంబంధం లేదు, ఓకే 3 years తర్వాత 3 years వరకు సక్సెస్ అయితేనేమో హ్యాపీ, కాలేదంటే మళ్ళీ ఇంటికి రా, కానీ 3 years తర్వాత కూడా ఉంటానంటే మాత్రం వద్దు. ఆ 3 yearsలో నీవు నా మీద ఆధారపడదు, నేను నీ మీద ఆధారపడదు, నా పిల్లగాడు నేను, నీ అంతకు నువ్వు అని మాట్లాడుకొని సరేలే ట్రై చేద్దాము. నేనేమనుకున్నా అంటే ఇది ఇట్లా చెప్తుంది కానీ హైదరాబాద్ మన హోటల్లో ఎక్స్పీరియన్స్ కదా, హైదరాబాద్ పోయిన తర్వాత డే అంతా ఒక 1 week హోటల్లో చేద్దాం, 1 week ట్రయల్ చేద్దాం, 1 week లేకపోతే క్యాటరింగ్ చేయొచ్చు, నైట్ క్యాటరింగ్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళు క్యాటరింగ్ చేయొచ్చు అనే మైండ్ సెట్తో వచ్చిన. ఈరోజు కుండ షాట ముల్లె మూట గదులు చదువుకొని బియ్యము, చిన్న సిలిండరు, 2 గిన్నెలు, ఒక గంటె అన్ని తీసుకొని వచ్చేసిన. వచ్చేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు ఉమాయిన్ సంగీర్ అని, ఆయన కాల్ చేసి ఇద్దరం కలిసి రూమ్ పెట్టుకొని ఉన్నాము. ఈరోజు వచ్చిన రేపే 6 TVకి వెళ్ళా, అక్కడ ఒక ఫ్రెండ్ ఉంటాడు కలుద్దామని. వెళ్ళంగానే అక్కడ చూస్తే ఒక ఆయన కేసీఆర్ అని ఉంటాడు, అంటే మా కేసీఆర్ కాదు, ఈయన కే చంద్రశేఖర్ రావు, మా ఊరు పక్కన ఆయన చూసి నువ్వేం చేస్తావు బాబు అన్నాడు. సార్ కొత్త కదా, మనమే జర ఆతృత ఎక్కువ, అప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. నేను మిమిక్రీ చేస్తా సార్, నేను ఇట్లా ఇండస్ట్రీలో ట్రై చేద్దామని వచ్చాను. ఏం చేస్తావు చెయ్యి అన్నాడు. నల్లకాడ ఒక 5-6 మంది ఆడోళ్ళు కలిసి గొడవ పడితే ఎట్లుంటది అనేది చేసిన. చెయ్యంగానే ఆయన షాక్ అయ్యి అందరూ పిలిపించుండు, ఏ రండి 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 అని పిలిపించి మళ్ళీ చేయి అంటాడు. ఎన్నిసార్లు చేస్తారు అది అంటే ఆయన కొత్తగా విన్నాడు ఆ వాయిస్, ఆ మాడ్యులేషన్. మా ఊరు పక్క అయినా కదా, ఆయనకు బాగా హ్యాపీ అనిపించి అప్పుడప్పుడు మా ఫ్రెండ్ని మేము కలవనే లేదు, గడ్డాలు మీసాలు గీకిపిచ్చి, చీర తెప్పించి, విగ్గు తెప్పించి, ముసలమ్మ గెటప్ తెప్పించింది, ఈ కొమరక్క గెటప్ అప్పుడే
6-7 years బ్యాక్ వేసిన గెటప్ ఇది. అప్పటిదప్పుడు వేయించిండు ఆయన. ఓకే. వేపిస్తే సరే ఏంది నాకు తెలియదు, ఆ టీవీ ముందు నాకు రాదు. ఛానల్ ఏంటంటే ప్రాంప్టింగ్ పోతుంటది, కెమెరాలో ఇట్లా పోతుంటది. మనకేం తెలుసు అంత పూర్తి, అది ఏందో కూడా తెలియదు, కెమెరా ముందు ఎట్లుండాలో తెలియదు. అంటే నీకు నచ్చిన స్లాంగ్ లో చెప్పాను. ట్రయల్ షూట్ చేయగానే CEO నైట్ వచ్చి చూసి ఆ ముసలామని ఎక్కడ పట్టుకొచ్చారు కానీ సూపర్ ఉంది, ముసలామని వదలకండి అని. ముసలామె కాదమ్మా, ఇంకా బక్క ఉన్నప్పుడు చిన్నగా సన్నగా ఉన్నా వదలద్దు ఎటు పోనీయకండి అన్నాడు. పోనీయమ్మ ఎక్కడ పోనీయకుండి అంటే ఆయన కేసీఆర్ పిలిచి మరి ఎట్లా రా పని చేస్తామని. నేను చేయను సార్, నాకు ఛానల్ అంటే నచ్చాయి, నాకేం తెలుసు, నేను సినిమాల కోసం వచ్చిన సినిమాలో చేస్తా అన్న. అరే అట్లాంటివి ఏంది, మంచి అవకాశము చెయ్యి. సరే అని చేస్తే ఎంత ఇవ్వాలి నీకు అని అంటే ఎంత ఇస్తారు సార్ అని అంటే 8,000 ఓకేనా. ఓ నాయన 8,000 పొంగిపోయి సముద్రం బొలుతుంది. అంటే నేనేమనుకున్నా 8,000 రూమ్ రెంట్ 2,000, 1,000 రూపాయలు ఖర్చు, 1,000 రూపాయలు ఖర్చు అయితే 3,000 అయితే నా పిల్లలకి 5,000 ఇస్తే దాని సంతోషమే వేరు, ఇంకా అయిపోయింది, హ్యాపీగా బతికేస్తారని మైండ్ సెట్ సర్చ్ చేస్తా అన్న. అక్కడ ఖతర్నాక్ కమల్ అవ్వ అని, తాత అవ్వ అని, బిత్రిసత్తి నేను కలిసి తర్వాత ఇంకా చాలా షోలు చేసిన, ఒక 5-6 షోలు ఒక 3 years చేసిన. అది అప్పుడు యూట్యూబ్ లేదు, సోషల్ మీడియా లేదు, అంత వైరల్ అవ్వలేదు, సక్సెస్ కాలే. అంటే మోస్తరులో ఉంది. తర్వాత ఇంకా ఛానల్ కొంచెం డౌన్ అవ్వడంతో శాలరీలు ఇబ్బంది అవుతుంటే ఇక అంచెలు V6 పోయినా. అక్కడ రైటర్గా ఇచ్చారు. మనం ఆర్టిస్టులకు ఎట్లా అంటే ₹100 ఇవ్వకున్నా సరే కడుపు నిండా భోజనం పెట్టి మేకప్ వేస్తే చాలు, అదో ఆత్మసంతృప్తి. ఆర్టిస్ట్ అంటోనికి ఎవరికైనా అంతే. మనం అక్కడ నెగలలే, మనది ఇది కాదబ్బా, మనం రాసుకుంటూ అయితే ఉండలేమని మా టీవీకి వెళ్ళిన. అక్కడ అంజద్ సారు ఉంటాడు. అంజద్ సార్ అంటే నాకు దేవుడు, అంటే గాడ్ ఫాదర్ లాంటాడు. ఆయనకు నాకు పెద్ద రిలేషన్ లేదు కానీ ఆయన నా మీద చూపించిన ప్రేమ. అప్పుడు నా రూమ్ రెంట్ కట్టుకోవడానికి లేదు, ఇబ్బందుల్లో ఉన్నా. ఆ టైంలో ఆయన నన్ను పిలిచి కులం, తలం, మతం, ఏరియా ఏమీ లేదు, ఆయన జస్ట్ ఒక మనిషి ద్వారా పరిచయం చేస్తే ఒక 2 minutes టైం ఇస్తా అన్నాడు. కొన్ని ఏమో 2 నిమిషాల్లో నేనేం మాట్లాడతా ఆయన దగ్గర, అంత తొందర ఏం మాట్లాడతాము అని పోకమే బాగున్నావా బిడ్డ, నమస్కారం రా, ఏం చెప్తున్నా ఆయన చాలా దినాలు అయిందిరా, నేను ఊళ్ళకి వెళ్ళి పట్టణంలుగా తిరుగుతున్న బిడ్డ, అవకాశం ఓ అమ్మ ముసలి నా 10 రకాలుగా చేసేసిన. ఆయన ఇట్లే చూస్తున్నాడు. 10 నిమిషాలు అన్నాడు, 1/2 hour కూర్చోబెట్టుకున్నాడు, 2 hours కూర్చోబెట్టుకొని షో డిజైన్ చేసి ఎల్లుండి షూట్ నువ్వు వచ్చేసేయ అన్నాడు. సూపర్ అసలు. అమ్మో నాయన, ఇచ్చిన అవకాశాన్ని భలే కరెక్ట్ వాడుకున్నా అనిపించింది నాకు నిజంగా అండి. అప్పుడు షో అక్కడ ఉత్తప్పం అని 2 years చేశాను. కానీ ఆ షో వల్ల నాకు పేరు రాలేదు, కానీ ఆ షో వల్ల నేను నా పిల్లలు హ్యాపీగా బతికినాం. అంటే 2 years ఒక సెక్యూర్గా ఉండే. తర్వాత ఇంకా జబర్దస్త్లోకి వాళ్ళే పిలిచారు. గెటప్లు వేసేవాడిని ఇక్కడ, రోజుకో గెటప్ మా టీవీలో. అంటే ఇక్కడ వేయడం వల్ల అక్కడ వచ్చింది నాకు. ఇక్కడ వేయడం వల్ల చూసి ఆయన వెంకీ అన్న దాంట్లో చేయడానికి పిలిచిండు. పిలిస్తే అక్కడ నుంచి జబర్దస్త్ జర్నీ. సచ్ లాంగ్ జర్నీ కదండి. కానీ ఆ మధ్యలో ఎన్నో ఉంటాయి. అంటే చాలా మంది ఏమంటారు అంటే ఆఫీస్ చుట్టూ తిరిగిన పస్తులు ఉన్న అవన్నీ కామన్, చెప్పులు అరిగేదాకా తిరిగిన అవన్నీ ఎవడైనా తిప్పించుకుంటాడు. ఇప్పుడేమి రాగానే రాయ్యా మా మేనత్త కొడుకుని మంగళాడితే పడతారా? ఎందుకు? మనం చిరంజీవి కొడుకులం కాదు, ఎన్టీఆర్ చుట్టాలం కాదు, నాగార్జున అల్లులం కాదు. మనం ఏంటంటే ఎక్కడో పల్లెటూరు మారుమూల గ్రామాల్లో ఒక రైతు, తనంతకు తాను బతకలేని రైతు పిల్లలు, అక్కడి నుంచి ఒక స్క్రీన్ మీద కనబడే వరకు రావాలంటే అమ్మో అది మామూలు మాటలు కాదు. అంటే మన దగ్గర సత్తా ఉండి, అదృష్టం ఉండి, అన్ని సహకరించినప్పుడే మనం ఇక్కడ దాకా రాగలుగుతాం. పెద్ద ఇప్పుడు దాసరి నారాయణ అంత పెద్దోళ్ళ కొడుకులే ఏలలేకపోతున్నారు ఇండస్ట్రీని. మనమా ఈ మాత్రమే కనిపిస్తున్నాం అంటే అదృష్టమే అసలు, చాలా అదృష్టం. కానీ ఈ యాక్టింగ్ అనేది మీరు ఎక్కడ నేర్చుకోలేదు కదా యాక్చువల్లీ? నేర్చుకోలేదు. కానీ ఎలా కెమెరాని చూస్తే భయం లేదు, బిడియం లేదు, లేకుండా మీ అంతటా మీరు అలా ఎలా చేసేయగలుగుతున్నారు అసలు? భయం అయితే లేదండి. అది అంటే చాలా మంది ఏంటంటే కెమెరా ముందుకు రాగానే ఎంత తోడైనా భయపడతారు అంటారు. కానీ కెమెరా మామూలుగా నన్ను చూస్తే ఏ వ్యక్తి అయినా ఏంది ఇంత సైలెంట్ ఉంటావు, ఏం మాట్లాడవు, డల్లు ఉంటావు అంటారు. అది కెమెరా ముందుకు వస్తే మాత్రం అసలు నన్ను నేనే ఆగను. జబర్దస్త్లో
ఎక్కువ దెబ్బలు కొట్టేది నేను ఒక్కనే, రియల్గా దెబ్బలు కొట్టేది. అవునా? అమ్మో ఆ చీర కట్టి మనం స్టేజ్ ఎక్కినామంటే ఇక అది పూనకం వచ్చినట్టే. నువ్వెవ్వడున్నా విన్నాను నేను, ఎవరినైనా ఆగలేను, ఇక తట్టుకోలేను. మీరు ఏ జన్మలో నిజంగానే గ్రేట్ ఆర్టిస్ట్ అయి ఉంటారండి, లేకపోతే మీ బ్లడ్లో ఉంది యాక్టింగ్. నాకు అదే అనిపించింది. అంటే మా నాయన వీధి నాటకాలు వేస్తాడు చిన్నప్పటి నుంచి. అది నాయన వేస్తాడు, బాబాయ్లు వేస్తారు, వాళ్ళు వేసేవాళ్ళు. నన్ను ఎప్పుడు అయిపోయేది కానీ నేనే, మా నాన్న తిట్టినా నేను పోయి వేసేది. కానీ ఇక ఏదో అక్కడి నుంచి టీవీ చూడడమే నాకు ఎక్కువ పిచ్చి. అంటే రోజు టీవీ చూసేటోని నేను చిన్న చిన్న పిల్లలు చేసేటోళ్ళు. నమ్మకు అంత చిన్న పిల్లలు చేస్తారు, మనం ఎందుకు చేయొద్దు, అట్లా పిచ్చి ఎక్కువ అయిపోయింది. కానీ మిమ్మల్ని చూడగానే, కొమరక్కని చూడగానే ఫస్ట్ వచ్చే డైలాగు అందరినీ మాత్రం కడుపుబ్బా నవ్విస్తుంది. మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒక్కసారి. అంటే అది నిజంగా చెప్పాలంటే నా లైఫ్ని మార్చిన డైలాగు. నిజండి. పృథ్వీ గారికి 30 years ఇండస్ట్రీ అని ఒక డైలాగ్ ఉంటుంది. అవును. ఆయన చాలా మంది అన్నట్టు పృథ్వీ గారి లైఫ్ మారింది మాత్రం ఆ ఒక్క డైలాగ్ వల్ల అని. నాకైతే ఎప్పుడు సిల్లిగా అనిపించింది, ఒక్క డైలాగ్ వల్లే ఉంది లైఫ్ మారుతుందా. నేను మనసులో అనుకునేటోండి, నాకు అనిపించింది దేవుడికి కోపం వచ్చిందా ఏంది, అరే దరిద్రుడా నిజంగా ఒక్క డైలాగ్ వల్ల లైఫ్ మారిందిరా, నీకు కూడా అలాగే మారుతుందని డైలాగ్ ఇచ్చి మార్పించిండా అని నేను చాలాసార్లు అనుకున్నా. నాన్సింగ్ అది ఒక్క డైలాగ్ వల్ల లైఫ్ మారడంటే అది మాటలు కాదు, ఎట్లా మారుతుంది, ఆయన నువ్వుకి అందరు అదే అంటారని. పేరు కూడా సేవ్ చేసుకోవడం 30 years ఇండస్ట్రీ పృథ్వీ అనే సేవ్ చేసుకుంటాం కదా. అవును. నా ఒక్కరికి నా అంతరాత్మకు అట్లా అనిపించేది. నాకు అదే జరిగింది. నేను తిట్టుకున్నందుకు, నాకు నమ్మనందుకు దేవుడు ఆ డైలాగు ఆ రోజు స్కిట్లో రాజ్ కుమార్ అన్న రైటర్ ఉంటాడు, ఆయన మంచి పేరు వస్తుంది కుమరం, ఆయనే నన్ను బాగా రాసి లేపింది మంచిగా. ఆర్పి మా టీం లీడరు, ఆర్పి కూడా అరే ఈ డైలాగ్ చెప్పరా బాగుంటుంది, మంచి పేరు వస్తుంది. యూట్యూబ్లో చూసుకొని అదృష్టం ఏంటంటే ఆ డైలాగ్ చెప్పినామే మా ఊరు పక్క ఆమె. ఆ షూట్ జరిగింది మా ఊరు పక్కనే. ఆమె స్లాంగ్ నా స్లాంగ్ ఒకటే ఉంటుంది. ఆమెలాగానే నేను ఉంటా, ఆమెలాగానే చీర పైకి కట్టి అది కట్టి ఆమె ఎత్తుకున్నట్టు ఎత్తుకునేది. అది అంటే ఎక్కడికి పోయినా అదే డైలాగ్ అడుగుతారు నిజంగా, ఎందుకంటే అది మీ బ్రాండ్ అంతే. పశువులు అంటే మాకు ప్రాణం. రోజుకు 2 సార్లు ఎండుగడ్డి, పచ్చిగడ్డి, శనగపిండి, మొక్కజొన్న పిండి, తౌడు పెడతాం. అప్పుడప్పుడు నీళ్లు పోస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే, ఎందుకంటే మా ఇంట్లో అందరు నా మాటే వింటారు. నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అసలు. కానీ మై గాడ్, యాడ్ ఏమో కానీ యాడ్ చూసి నిజంగా అంత ఎప్పుడు ఇంప్రెస్ కాలేదు. యాడ్ తీసిన వాళ్ళకి కానీ ఇంత లైఫ్ వచ్చిందో లేదో కానీ నాకైతే వచ్చింది. ఈ యాడ్ వల్ల నాకు లైఫ్ వచ్చింది నిజంగా. నేను ఆంధ్రాలో ఎక్కడ ఈవెంట్లకు వెళ్ళినా, అమ్మాయిలు ఎక్కడైనా షాపింగ్ చేసినా మామూలుగా ఉన్నా కూడా ఏమండి మీరు పశువులు అతను గారు కదండి, మీరు పశువులు గారు కదండి, అదే పశువులు పేడ గేదె పాలు పెరుగుతారు కదండి మీరు అంటారా. ఓ నీ గేదెలు మళ్ళీ పోయా ఇది గేదె. నేను ఇప్పటికీ ఆ తెలంగాణలో కూడా అప్పుడు పశువులు అంటే అనేటోళ్ళు. ఈ దండోర వల్ల కుమరక్క అయిపోయింది, కుమరక్క ఫిక్స్ అయిపోయింది. చూడంగానే అరే కుమరక్క కదా నువ్వు అంటారు. కానీ అక్కడైతే అదే బ్రాండ్ ఉంది. ఇంకా ఏమండి కుమరక్క గారు మీరు గేదెలు బాగున్నాయండి, మీరు పాలు పెరుగుతున్నారా, నువ్వు ఎక్కడ చూడు. ఓ రోజు షాపింగ్ మాల్లో మంచిగా ఉన్నారు అమ్మాయిలు, 4 ఉన్నారు, నేను పవన్ గారు, ఒంగోలు అనుకుంటా. డిమార్ట్లోనే అరే షూలు అవి షాపింగ్ చేద్దామని పోతున్నాం. ఆ పిల్లలు చూస్తున్నారు, నవ్వుతున్నారు. అది గుర్తుపట్టి ఉంటారులే అనుకున్నా. కానీ వాళ్ళు వచ్చి మంచిగా వలకరియొచ్చుగా, ఏమండి మీరు పశువులు అతను గారు కదండి, గేదెలకు పాలు పెరుగుతారు, పేడ తీస్తారు కదండి మీరు. నేను ఎప్పుడు పేడ తీసినా నేను వాళ్ళ దూరంకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుని అట్లే అంటారు, వసే పశువులు అతను పోతున్నాడే అంటారు. మీకు ఆంధ్ర స్లాంగ్ కూడా గట్టిగానే పెట్టారు మీరు. ఆంధ్ర స్లాంగ్ వచ్చండి, శ్రీకాకుళము యాస అది ఒక్కొక్క డిఫరెంట్ వచ్చు. మన తెలంగాణలో కూడా జిల్లాకు ఒక యాస ఉంటుంది. జిల్లాకు మనం నిజామాబాద్ ఇటు సైడ్ తీసుకుంటే ఎవరా అత్తన్నవారా, అటు ఎడిపోతున్నవారా, కిసర పైసలు బాగానే అత్తకన్నవారు, అవ్వ వచ్చిందా అత్తవా, మరి సినిమా కదా మా అత్తవా, ఇట్లుంటుంది. అది మాకుండదు. మళ్ళా మాదేమో మాది కొంచెం ఇటు ఉంటుంది, మా ఊర్లోనే కొంచెం అటు పోది. బాగుంటాడు అప్ప, బాలేమో దిగుంటాడు, టీవీలా చీర కట్టుకొని జాకెట్ వేసుకొని భలే ముద్దుకు వస్తావా అప్ప, ఆ అమ్మ ఉండదా,
నీ పెళ్ళము ముద్దుకుండదా ఇన్ని దీర్ఘాలు ఉంటాయి అక్కడ కానీ చూడండి, కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత తెలంగాణ భాషకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అమ్మో తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఇంత వీరికి రాకపోదు అంటే నిజంగా చెప్తున్నా, ఆనెస్ట్ గానే హార్ట్గా చెప్తున్నా. రాష్ట్రం రావడం వల్ల కళాకారులు అయితే ఈరోజు చూడు, అప్పట్లో కమెడియన్స్కి మాత్రమే తెలంగాణ స్లాంగ్ ఉండేది, కానీ ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ రాని హీరోలు కూడా తెలంగాణ స్లాంగ్ నేర్చుకుని మరీ యాక్టింగ్ చేస్తున్నారు. అవును, అది ఒక రకంగా అదృష్టంగానే భావించారు. అదొక న్యూ ప్యాషన్ అయిపోయింది, అనే ట్రెండ్ అయిపోయింది. ఇంతకుముందు తెలంగాణ భాష మాట్లాడడానికే కొంచెం ఇలా మాట్లాడితే అని అనుకుంటారేమో అనే భాష ఈరోజు నిజంగా మాట్లాడితే నా ఉనికిని నేను చాటుకుంటున్నాను, నా భాష తెలంగాణ అని ధైర్యంగా 10 మంది ముందు వచ్చి అందరూ అంగీకరిస్తున్నారు ఆ భాషని. ఇప్పుడు తెలుసా మీకు, మనం కూడా మాట్లాడాలి అనే అందులో ఉండే అందం ఇప్పుడు తెలుస్తోంది నిజంగా. నేను ఆంధ్రాకి వెళ్తా కదండి, పాపం ఆంధ్రోళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, నా అమ్మలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు ఎంత ముద్దుగా అంటే స్టేజ్ మీద కూడా పాపం వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ముద్దు బిడ్డ మన కొమరక్క గారు పశువులుంటే ప్రాణం గారు వచ్చేస్తున్నారు, ఆయన గారు తెలంగాణ స్లాంగ్ లో పదాలు పలుకుతూ ఉంటే మనకు వినాలనిపిస్తుంది. మైక్ ఇచ్చేస్తాడు, ఎక్కేటప్పుడు ఏమండి కొమరం గారు మీరు మామూలుగా స్లాంగ్ లో మాట్లాడకండి, తెలంగాణలోనే మాట్లాడండి, మాకు అదేంటి ఇట్టమండి, మీ నోటి వెంట పదాలు వింటుంటే ఎంత మంచిగా ఉంటుందండి, ఎంత బాగుంటుంది అది వింటుంటే అంటారా. అంత ప్రేమ ఆ స్లాంగ్ వల్లే నాకు ఈరోజు ఆ డిఫరెంట్ ఆ యాస లేకుంటే ఈరోజు నేను ఇక్కడ దాకా రాను. నాకన్నా తోపులు చాలా మంది ఉన్నారు. మీ బ్లౌజులు కూడా మీ మిస్సెస్ కుడతారట, అవునా? నేను అనుకున్నా తెలుసా మీకు, ఈ బ్లౌజ్ మీ వాళ్ళు డ్రెస్సులు సరిగా ఉండవు కదా, ఈవిడేంటి బ్లౌజ్ ఇంత ప్రాపర్గా ఉంది, నిజంగా కుట్టిస్తున్నట్టున్నారు వీళ్ళు, ప్రాపర్ స్టిచ్చింగ్ ఉంది బ్లౌజ్ అని అనుకున్నాను. సో కానీ పాపం ఆ పిల్లలు మస్తు తిడుతుంటా, అయ్యో మెటల్ ఇట్లా లూజ్ అయింది, కానీ భయపడుతూ నాకేం కావాలో ప్రతీది దగ్గరుండి చూసుకుంటుంది. బాగా కుట్టినా, బాగా చూడు, బాగా వేసుకొని చూడండి, ఎక్కడ కరుస్తాడు, ఎక్కడ ఇది చేస్తాడు. కానీ అదో రకం అంటే చాలామంది ఏంటంటే మా ఇద్దరి లైఫ్, మేము ఎప్పుడు పెళ్లి రోజు కూడా మేము పెద్ద గుడికి ఏమి స్నానం కూడా చేయము, ఆ రోజు మర్చిపోతాము నిజంగా. అంటే చాలా మంది ఏంటంటే పెళ్లి రోజు అనంగానే ఒక ఘనంగా చేసుకోవాలని. మా లైఫ్ ఎట్లుందంటే, మా నాయనమ్మ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా ముసలోళ్ళు, అప్పట్లో పెళ్ళిళ్ళు ఎక్కడివి, ఒక అత్త మామ ఉన్నారంటే పెళ్ళమ్మోడు మాట్లాడరు, పెళ్ళమ్మోడు మాట్లాడేది ఎప్పుడు బెడ్రూమ్ లో మాత్రమే, అది బెడ్రూమా ఏదో గోడసాటు కర్ర, అప్పట్లో ఒకటే ఇంట్లో. అప్పట్లో లైఫ్ లాగానే ఉంటుంది మా లైఫ్ అయితే. ఇప్పటికీ మేము ఫోన్ చేసుకొని తిన్నవా బుజ్జి కన్నలు నాయనలు ఏమీ లేవు, జస్ట్ ఉన్నా తిన్నా. కానీ గొడవ పడ్డప్పుడు మాత్రం భలే నవ్వు వస్తుంది, అంటే హ్యాపీ అనిపిస్తుంది, దాంట్లోనే ఒక ప్రేమ. అది జనాలు ఏంటంటే మామూలుగా చిరుబొర అంటే కోపం, కానీ అప్పుడే నవ్వుతుంటుంది, నేను ఎన్ని తిట్టినా నవ్వుతుంది, ఇంకేం గొడవ అవుతుంది, రియాక్షన్ ఉంటే గొడవ అవుతుంది. ఎంత ప్రేమ ఉంటే అలా ఉంటారు తెలుసా మీకు. చాలా ఓపిక. ఈ రోజుల్లో హస్బెండ్ ఒక్క మాట ఏంటి అంటున్నావేంటి, నాకేం తక్కువ. ఇప్పటి ఆడోళ్ళు నాయన అంటే ఆ పిల్ల కూడా ఇప్పటి ఆడానే, కానీ మరి ఆ పిల్లకేందో నా ఫ్రెండ్స్ భార్యలను చూసి నా భార్య చూస్తే కాలు మొక్కలు అనిపిస్తుంది, కానీ వద్దులేదు దీని కాలు మొక్క మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది అని మనసులో ఉంచుకొని ఒకటి దాన్ని ఏమనని నేను. అదేమంటుంది ఇంటర్వ్యూలలో అక్కడిక్కడ బాగానే చెప్తూ ఎదురుగా మాత్రం కనీసం తిన్నవా అని కూడా అడగవు, ఎట్లున్నావా అని అడగవు. నాగబాబు గారు అయితే మీ డైలాగ్కి ఏం పడి నవ్వుతారో, ఆయన స్మైల్ అండి నిజంగా ఏమనిపిస్తుంటుంది మీకు. అవును, ఆయన రోజా గారు, అనసూయ వాళ్ళ అమ్మకు కూడా చాలా ఇష్టం, ప్రదీప్ అన్న వాళ్ళ అమ్మకు చాలా మంది. అంటే నాకు తెలీదు, నేనేదో చేస్తున్నా వెళ్ళిపోతున్నా, కానీ అనసూయ వాళ్ళ అనేది అన్న మా అమ్మకు నువ్వు అంటే ఇష్టం అన్న, నీ స్లాంగ్ అంటే ఇష్టం, నల్గొండనే వాళ్ళది, వాళ్ళ అమ్మకు అంటే ఆ స్లాంగ్ అప్పటోళ్ళు కదా, అప్పటోళ్ళకి ఏంటంటే వాళ్ళు అమెరికాలో ఉన్నా దుబాయ్లో ఉన్నా ఆయన పెద్ద ముఖ్యమంత్రి అయినా, అప్పటి జనాలకి ఏంటంటే అరే మా ఇంటి గొల్లరామరావు ఇట్లే ఉండే అబ్బా కంపాడిది, అది ఇట్లే ఖర్చులు కరుస్తుండే, మా అత్తకి ఇట్లే ఉండే మా మేనత్త. చాలా మంది అసలు హాంకాంగ్ లో ఉంటాడు ఒక ఆయన శ్రీకిషోర్ అని, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అక్కడ హాంకాంగ్ లో బోరుగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు కాదంట, ఇక్కడ బతకలేమని.
నా షో అలవాటు చేసినాక పోం బిడ్డ కొమరాక్కలు పెట్టి చాలు అంటే నేను విలేజ్లో చేస్తా కదా, విలేజ్ అంతా మన ముందరనే ఉంది అన్నట్టు ఉంటుంది. నేను భాషలో మాట్లాడను, ఎవరినైనా ముసలి తిట్టినట్టు పటాపట తిడుతూనే ఉంటా. ఆ తిట్లు ఎంజాయ్ చేస్తారు చాలా మంది. అక్క 2 తిట్లు తిట్టావు అంటారు. ఇట్లా తిట్టే కొట్టి చంపుతారు కానీ ఆ కొమరక్క తిడితే పడతారు. అవును, అదో ఆనందం. నిజం. ముసలి తిడితే మనమైనా పడతాం. అవును, కరెక్ట్. అది తర్వాత మీరు పాటలు రాస్తారని, పాటలు పాడతారని కూడా విన్నాను. ఇది ఉంటే అసలు ఒక యాక్టరే కాకుండా మీరు అంటే చిన్నప్పుడు మా చెల్లెల మీద పిచ్చితోటి, అమ్మ మీద, అంటే హోటల్లో ఉన్నా కదా అప్పుడు చెల్లెలు అంటే మరి దారుణంగా పిచ్చి. ఆ పొల్లకు జడలు వేసుకుంటూ ఆ పొల్ల బట్టలు, మా చెల్లెలు ఇట్లుండాలి అట్లుండాలి ఇష్టం. అంటే అదొక అంత పీక్లో మనం ఎవరిని ప్రేమించలేము. నా కడుపులో పుట్టిన పిల్లలైనా ఆ ప్రేమ తర్వాతే. అంత బాగా ప్రేమించేటప్పుడు హోటల్లో పనిచేసేటప్పుడు ఖాళీ టైంలో రాసుకునేటువంటి. అప్పుడు మెచ్యూరిటీ లేదు మైండ్, కానీ ఏదో ఒక రాసుకున్న మేధావి. చాలా బాగుంది పాట, అది నేను విన్నాను నిజంగా. మా కోసం ఒక్కసారి ప్లీజ్ ఒక చిన్న ఒక పాట విన్నాను నేను. ఏదో తను చనిపోయి ఎక్కడో ఆకాశంలో ఉందన్నట్టుగా ఒక పాట పాడారు మీరు. మా నాయనమ్మదా? మేబీ మా నాయనమ్మ పాట పాడారు. అవును, నాయనమ్మ మీద పాట మర్చిపోయింటానండి. అది పర్లేదు, మీరు ఏ పాటన పాడండి, మీ వాయిస్ లో ఒక పాట వినాలనుంది. నాయనమ్మ పాటనే బాగా, కానీ అది చాలా బాగా రాసినండి. మా చక్కని సాయమ్మ నీ ఊరు ఊడిత్యాల, కనరాని లోకాలకు నీ వెళ్ళిపోతీవారా, కరుణించే దేవుడే కనుమరుగయ్యిండా, కనరాని లోకాలకు నిన్ను తీసుకెళ్ళిండా, కనరాని లోకాలకు నిన్ను తీసుకెళ్ళిండా, పెద్ద బిడ్డ గీరమ్మ. మా పోయిందండి. ఇదే పాట చాలా మా ఊర్లో నేను చాలాసార్లు వాడినప్పుడు అందరూ బాధపడేది, ఏడ్చిర్రు. నాటకం ఆడుతున్నారు, మా నాయనమ్మ చనిపోయి ఒక 20-30 రోజులు అవుతుంది అంటే పెద్దోడికి ఏం చెప్పాం, పెద్ద కొడుకు మల్లయ్య, ట్యూన్ పోతుంది అది. అంటే పెద్ద కొడుకు మల్లయ్య చిన్నోళ్ళకి ఏం చెప్పావు, ఒక్కొక్కరికి ఏం చెప్పింది అనేది చాలా బాగా రాశాను. అవి నాకు ఇప్పుడు గుర్తుకొస్తలేదు, మీరు అన్నాక అప్పుడు వాడిన ఒక ఇంటర్వ్యూలో. కానీ నాయనమ్మ అంటేనే ఒక మెమొరీ, నాయనమ్మ అంటే ఒక ఎమోషన్, నాయనమ్మ అంటే అది అంతే. కానీ అమ్మ ఒకటే, అంటే మీ అత్త మీ మామ ఉన్నా కానీ నేను ఒకటి ఏంటంటే ముసలోళ్ళకు కొంచెం చాదస్తాం, కొంచెం ఏజ్ పైబడగానే చిన్నపిల్లల బిహేవియర్ వస్తుంది. కానీ వాళ్ళని అర్థం చేసుకొని చిన్నపిల్లలుగా, వాళ్ళు ముసలోలే కాదు వాళ్ళు మన పిల్లలు అనుకొని వాళ్ళకి సేవలు చేసుకుంటూ వాళ్ళు మన ఇంట్లో ఉంటే ఆనందం వేరు. ముసలోళ్ళు లేని ఇల్లు వేస్ట్, ఆడపిల్ల లేని ఇల్లు, ముసలోళ్ళు లేని ఇల్లు, ఆ ఇల్లు నూయించుకోలేము. ఫీల్డ్ అది ఏమంటారు కదా, ఒకటి శాస్త్రమే అంతే, ఫీల్డ్ కొట్టిడి కన్నా దరిద్రం. ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి కంపల్సరీ, ఒక ముసలావిడ ఉండాలి, ముసలాడని ఉండాలి. వాళ్ళు లేకపోతే ఇల్లు వేస్ట్ అసలు. నిజం, పెద్ద దిక్కు ఉండాలి, ఇంట్లో ఉండాలి. మరి మంచి చెడు చెప్పడానికి. ఈ రోజు నేను ముసలిదాని లాగా ఒలిచి తాలిపేస్తున్నా, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. మా నాయన పొట్టల వంతుటి కథలు చెప్తుండే, శాస్త్రాలు చెప్తుండే, సామెతలు చెప్తుండే, ఏదో ఎల్లుగాని కథ అంటుండే, అన్నజల్యాల కథ అంటుండే, ఎవరో కథలు చెప్పేది, రోజుకో కథ చెప్పేది. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఇప్పుడు ముసలోళ్ళు లేకుంటే ఆ తీయటి జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్ అన్నీ ఏడుంటాయి. నిజం. అమ్మో. ఇప్పుడు మీ పిల్లలకి ఏజ్ ఎంత అండి? నాకు పెద్ద బాబుకి 10 years, చిన్నోడికి 2 years. ఓకే. వాడికి చెప్దాం అనుకుంటాను నేను కూడా, అంటే కథ చెప్పు అడుగుతారు రోజు, డాడీ కథ చెప్పు డాడీ, డాడీ కాకి కథ చెప్పు డాడీ, డాడీ ఎల్లుగాని కథ చెప్పు డాడీ అని అడుగుతుంటారు. కానీ వాళ్ళకి అర్థమవుతుందా కాదా, నేను చెప్పేది ఎక్కుతుందా అనిపిస్తుంది. అయ్యో, అయితే మీకు ఆడపిల్లలు లేరు ఇప్పుడు? లేరు. అదే ముసలామనే చనిపోయినప్పుడు, అంటే నాయనమ్మ అంటే మరి పీక్లో ఇక పిచ్చి, ముసలావిడ అంటే అంత పిచ్చి. ఆమె చనిపోయినప్పుడు మస్తు ఏడ్చి మనం బొందలో పెట్టేటప్పుడు పాలలో కాడికి కాలు కడుగుతారు, పాలతో కాలు కడిగి మొక్కుతాం అన్నాడు. మొక్కేటప్పుడు చాలాసార్లు అన్నా, సాయమ్మ పేరు, సాయిలు అంటే ఆప్షన్ నేనే ఉన్నా పుట్టాలంటే, నా కడుపులో పుట్టు సాయిలు అని చాలాసార్లు ఏడ్చిన. కానీ ముసలామె కనికరించలే.
అయ్యో. మళ్ళీ నెక్స్ట్ ఆమె చనిపోయిన తర్వాత కొడుకే పుట్టిన తప్ప బిడ్డ పుట్టలేదు. వాడు పుట్టినాక లైఫ్ ఆడ ఎట్లా ఎదుగుతుండో నా లైఫ్ అట్లా ఎదుగుతుంది, కానీ ఒక లోటు, ఒక ఆడబిడ్డ కావాలి అని ఒక లోటు. చూసారా భగవంతుడు ఆడపిల్లలు కావాలనుకున్న వాళ్ళకేమో అందరినీ మగపిల్లలు ఇస్తాడు, మగపిల్లల కోసం వెయిట్ చేసే వాళ్ళకి అందరినీ ఆడపిల్లలు ఇస్తాడు. నేను చాలా మందిని చూసా బయట. ఆడపిల్లలు ఉంటే ఆ పిల్లకు నేనేమనుకుంటే కలలుగా మంచిగా పట్టీలు వేసి గల్ 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 అంటుంటది, పట్టిలాగా వేసి భరతనాట్యం నేర్పి ఎన్నో కలలుగా ఉంటుంది. ఏం చేస్తున్నా అయిపోయింది అంతా. ఈ పిల్లలకి ఏం చేయలేము, బిఆర్ భయగాళ్ళకి మంచిగా వాంగులు వేసుకుంటారు, లాగేసుకుంటారు, ఇక టైర్ కొట్టుకుంటారు, ఉరుకుతుంటారు. ఏం అనలేము ఇక అలా అంతే. ఇప్పుడు మరి మీరు సపరేట్ అయిపోయానంటున్నారు కదా మీ అమ్మగారు వాళ్ళ నుంచి, సో మీకు కలిసి ఉండకపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? కలిసి ఉండేది ఏం లేదు, అంటే నేనే చెప్పాను, అంటే మంచిగా ఉన్నాము, ఉన్నప్పుడే ఇక ఎప్పుడైనా ఏళ్ళున్న ఏరు తప్పదు, 100 ఏళ్ళున్న సావు తప్పదు అన్నట్టు ఎప్పటికైనా డివైడ్ అవుతాం. అప్పుడు నేనే వాళ్ళు ఎవ్వరు పాపం అమ్మ నాయన అన్న అందరూ వద్దురా వద్దురా అన్నారు. నేనే అమ్మ అందరం మంచిగా ఉన్నాం, అందరిలాగా గొడవ పడ్డ ఇంకొక 2 years అయినా డివైడ్ అవుతాం పిల్లలు అయిన తర్వాత. గొడవ పడ్డాక డివైడ్ అవ్వడం ఎందుకు, మంచిగా ఉన్నాం కదా ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాము అని నిర్ణయం తీసుకున్నాం అంతే. మరి వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ జీవనాధారం అది వాళ్ళంతటా అమ్మ నాయన ఊర్లో బర్రెలు వ్యవసాయం అంతా అమ్మ వస్తు అందరు మంచిగా ఉన్నాం. ఓకే. అదృష్టం ఏంటంటే ఏ గొడవలు కాకుండా బాగున్నాం. చాలా మంది మా ఊర్లో కానీ చాలా ఊర్లలో కొట్టుకొని రక్తాలు వచ్చి డివైడ్ అయ్యి అంత ఇబ్బందులు ఎందుకని. ఇప్పుడు అమ్మ నాయన అమ్మకు చాలా హ్యాపీ. మా అమ్మ కూడా నాతో పాటు ఒక 10-20 ఎపిసోడ్లు చేసి ఉంటది. అవునా? కొమరక్క టీవీలో చాలా సార్లు చేసింది. మా అమ్మకి ఏంటంటే నేను చెయ్యాలని ఒక ఆశ. మా అమ్మ నేను అసలు టగ్గపర తిట్టుకున్నాం ఒక ఎపిసోడ్ లో. అంటే నా బర్రెలు పోయి మా అమ్మ ఎపిసోడ్ లో మా అమ్మ పొలంలో పడతాయి, వర్షాన్ని వేస్తాయి. మా పొట్టోడు నా జీతగాడిని మా అమ్మ కట్ట పట్టుకొని వస్తుంది. వసే ఓదుడుక యాడినవే ఓకం రక్క అంట. మా ఊరంతా ఒక సైడ్ లో పడ్డారు, ఏంది తల్లి కొడుకు ఎట్లా చేస్తారని ఊరందరు. మా అమ్మ అసలు ఇంత నవ్వలేదండి, అసలు నీకు సిగ్గులేదే, నువ్వు ఏం మనిషివే, నువ్వు ఎందుకు నడుపుకున్నావే శాతగందా నువ్వు అంటే, నేను నీకు సిగ్గులేదే, మొన్న నీ బర్రెలు వచ్చి మేయలే, నీ మొగని చెప్పు, నీ కొడుకు చెప్పు బుద్ధి. నాయన అసలు ఎంత బాగా వచ్చింది ఆ ఎపిసోడ్ అంటే, మా అమ్మ అసలు కళ్ళు ఎర్రగైపోయినాయి నా చిత్రానికి. నిజంగా గొడవ పడుతుంది మా అమ్మ నాతో. సో నానే ఇందాక అదే అన్నాను, మీ బ్లడ్ లోనే ఉంది మీకు యాక్టింగ్ అనేది. అంతే. నాయనకు అంటే స్క్రీన్ లో నన్ను చూడాలని ఉండేదేమో కానీ ఎప్పుడు చెప్పేవి కాదు. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ అనేది, బిడ్డ గట్టి విడాలకో బిడ్డ, సినిమాలకో బిడ్డ పోరా అని అమ్మ చెప్పేది. అన్న బాగా అన్న అక్క చెల్లి వాళ్ళు ఏంటంటే నా చిన్నప్పటి నుంచి పుషప్ చేసేది, కానీ నాకు అప్పుడు వెళ్ళాలంటే ధైర్యం సరిపోలేదు, పైసలు ఇచ్చి ఉండే. అంటే ఏదో రకంగా మా అక్క పెళ్ళి అయింది, పిల్లలు వాళ్ళ పరిస్థితి బాగాలేదు, చెల్లెలు పెళ్ళి, కట్నాలు ఇవ్వాలి, సంసారం, ఆ అప్పులు తీర్పాలి, పెళ్ళి. అప్పుడు ఏదో 3 ఎకరాలు 4 ఎకరాల భూమి, వ్యవసాయం చేస్తే ఏమొస్తుందండి. అట్లా ఆలోచనలో ఉండే, బిజినెస్ మైండ్ థాట్లో ఉండే తప్ప ఆశ ఉంది, కానీ మనసంతా అట్టుండేది. తర్వాత మ్యారేజ్ అయినాక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నా భార్య రూపంలో జరిగింది. వాళ్ళ రూపంలో ఎంత పుషప్ చేసినా అప్పుడు రాలేదు, ఈమె రూపంలో వచ్చేసింది. కానీ వాళ్ళందరూ హ్యాపీ రోజు. కానీ మరి ఈ కొమరక్క గెటప్ లోనే కేసీఆర్ కూడా మిమ్మల్ని పిలిచినట్టున్నారు. అవునవును, అది ఎలక్షన్లప్పుడు సార్ ప్రచారం చేస్తారు కదా, హెలికాప్టర్ లో తిరిగారు కదా, అప్పుడు ఆయనతో పాటు ప్రతి సభకు అటెండ్ అయినా నేను, మా పొట్టోడు మంగ్లీ. ఓహో అవును, మంగ్లీ కూడా అందరం కలిసి అటెండ్ అయినా. ఆయన 11 సభలు చేసిన ఆయనతో పాటు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక్కరు కూడా మొగోడు అనుకోలేదండి. నువ్వు తెలంగాణ మొత్తం తిరుగు, టీవీలలో చూడు, మీ ఆడోళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరు ఆడోళ్ళు ఏంటంటే మనసు మమత ముద్ద మందారం ఇట్లా అంటే సీరియల్ అడిక్ట్ అయి ఉన్నారు. కానీ ఈ ముసలిది స్క్రీనింగ్ వచ్చిన తర్వాత ఆడెంత పెద్ద తోపు ఉండని పోరలు ఈ క్రికెట్ పెట్టని ఒబాకవ్ టీవీది అసలు ఎట్రా కోరక ఎట్రా వచ్చి వాళ్ళ అయిందిరా, టైం తెలియదు కదా వాళ్ళకి. యాళ్ళ అయింది బిడ్డ, యాళ్ళ అయింది పెట్టరా, కుక్కలు మరుగుతున్నాయి, యాళ్ళ అయినట్టు పెట్టరా. ఓయమ్మో ఏం చూడు, డప్పు మోయేది దండోరు డప్పు,
ముసలి వచ్చింది అంటే ఆ ముసలిలోకి ఏంటంటే ఫిక్స్ అయిపోయారు, ఇది ఒక ముసలిది, దీని మొగడు దీన్ని విడిచిపెట్టి దుబాయ్ పోయిండు, దీన్ని బాగా తట్టుకోలేక దీనికి పిల్లలు కాలే, ఒక పనోడు రోజు కొంతోటి లొల్లి పెట్టుకుంటుంది, ఊర్లో ఓనాడు పాలు వస్తుంది, ఓనాడు వరిచేను వస్తుంది, ఓనాడు వంట చేస్తుంది, ఓనాడు జ్వరం వచ్చి పంతది, వాయమ్మ అంటే ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళని వాళ్ళు స్క్రీన్ మీద చూసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. అందరు ఇప్పటికీ మా అత్త పాపం కూలిపోతుంది, కొందూరులో కలవడానికి పత్తి అని కూలిపోతుంది. ఆడిపోతే అందరూ డిస్కషన్ పెడతారంట, రాత్రి కుమరాకు వచ్చింది, పుట్టే జ్వరం వచ్చింది దానికి, వాయమ్మో జ్వరం వచ్చింది, పైసలు లేవంట, దవాఖాన కోలేదు, మందులు లేవు, గోళీలు లేవు, బాగా ఏడుస్తున్నదేమ్మా అది టీవీలే అంటే వీళ్ళు మా అత్త అన్నదంట, అరే ఆయన మా అల్లుడే సిగ్గులేదు నమ్మరు అసలు నిజంగా. ఆయన మా అల్లుడు గెటప్ ఇద్దరు పిల్లలు ఏదో వీళ్ళే నా పెళ్లి చేసి నా మొగలు నిలబెట్టి మాట్లాడతారు ఊళ్ళో. మొన్న జన్మ చాడది నాడైతే నాలుకాడ చాలుగా తమ గుడ్డులు గుద్దిద్దాన్ని అంటే వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయితే అంత బాగా. మా అత్తయ్య సైలెంట్ అయిపోయిందంట, ఓకే వీళ్ళకి చెప్పిన నంబర్లే వేస్ట్ చెప్పడం వేస్ట్, అది ముసలిదే కరెక్ట్, నేను అల్లుడు నంబర్ వీళ్ళు వేస్ట్ నంబర్ అంత పిచ్చామా. తర్వాత ఊర్లలోకి నేను ఈ గెటప్ లో పోతున్నా కదా, మామూలుగా పోతే ఎవరైనా కుమరాక అంటే ఇలా చూసి ఇలా చూస్తున్నారు, ఎందుకు సైలెంట్ ఉండి నేనేంటంటే నేను పోగానే వల్గరిస్తే ఎవరైనా నాకు కొత్త పాత ఉండదు. ఏమైంది నాయనమ్మ అంటే, కాదా మీ ఈ ఇంట్లో కొమరాకు వచ్చిందంట, ఎలా కనబడదు ముసలిది, త్వరలో జగ్గినట్టున్నది, పిల్లలు అయితరా చేసిపోతా. కొమరాక రాదే మన వల్ల ఎక్కుండవు. అరే రామ, మీరు డ్యూయల్ రోల్ మీది, ఎవరు నమ్మట్లేదు అసలు బయట. నమ్ముడు భగవంతుడి గారిగా పాపం వాళ్ళ సంతోషం. తర్వాత కొంతమంది తెలిసిన లేదంటే వచ్చి గట్టి కౌగిలించుకుంటారు, నా అమ్మనే నా అయ్యనే నా బంగారమే చేయనాయన చేయండి. తర్వాత ఇంకా మధ్యన సినిమాల్లో బిజీ అయ్యి కొన్ని రోజులు చేయలేదు ఎపిసోడ్లు, ఒక 10-20 ఎపిసోడ్లు చేయలేదు. చేయకపోతే అసలు ఎంతమంది బాధపడరు. ముసలి దానికి ఏమాయను, ముసలి దగ్గర మూడు వచ్చి తొలగిపోయాను, దుబాయ్ పోయి ఉంటారా. ఇందుకే మీ ఇంటికి యజమాని మీరే అంతేనా? ఉంటే అంటే అవన్నీ చూస్తే లైఫ్ కి ఇంకేం కావాలి అనిపిస్తుంది. నిజం. నువ్వు ఏ ఊరికి పోయినమ్మా గెటప్ లో ఉంటే ఫస్ట్ వచ్చి కౌగిలించుకొని ముద్దు పెడతారు, నా అమ్మ నా బంగారం తల్లి లేడీయే కనపడుతుంది వాళ్ళకి. అవును, ఆకారంలో వితౌట్ గెటప్ విత్ గెటప్ వేసిన తర్వాత స్క్రీన్ లో చూసుకుంటే నాకే చాలా సార్లు విచిత్రం అనిపిస్తుంది. కనుబొమ్మల కాడికి వెళ్ళి యాక్టింగ్ చేస్తే ఆ ముసలిది అంతా ఒల్లిచ్చుడు, ఆ తిప్పుడు, ఆ వయ్యారము, మూతిర్సుడు, ఏందో అది నాకైతే అర్థం కాదు. అంటే ఎట్లా అది ఇన్వాల్వ్మెంట్ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది నిజంగా. ఒక పరకాయ ప్రవేశమే, ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోయి మొత్తం బాడీ ఎంత అందులోకి వెళ్ళిపోయినట్టు అయిపోద్ది అసలు. సో రైట్ నా మూవీస్ ఏం చేస్తున్నారండి? అంటే ప్రస్తుతము ఒక మోస్తారు మూవీలు ఉన్నాయి, ఇట్లు అని, సికండి అని, వెల్కమ్ జిందగీ అని. వెల్కమ్ జిందగీలో మంచి క్యారెక్టర్, లక్ష్మణ్ షాలు ఇద్దరు అక్క తమ్ముడు డైరెక్టర్లు, చాలా మంచి మూవీ. ట్రాఫిక్ ఎస్ఐ నేను, వాడు రేపిస్ట్ వాడుకోరు, వాడు ఏంటంటే ఆధార్ కార్డు లేకపోయినా డబ్బులు వసూలు చేయడము, తాగడము, అమ్మాయిని రేప్ చేయడము, ఆ టైప్ క్యారెక్టర్. ఓని అమ్మ ఈ ముసలిది ఇంత రఫ్ క్యారెక్టర్ చేస్తుందా అనుకున్నాను నేను. చేసిన తర్వాత అర్థమైందమ్మా, స్క్రీన్లో డబ్బింగ్ చెప్పేటప్పుడు అసలు నేనేనా ఎంత బాగా చేశాను అంటే నేను అనుకోలేదు, నేను అంత బాగా చేస్తాను. క్యారెక్టర్ చేసి అట్లా రీసెంట్గా రిలీజ్ అయిన నాని గారి జెర్సీలో కూడా చేశాను. జెర్సీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్, నానితో పాటు సినిమా మొత్తం ఉంటా. అంతకుముందు రిలీజ్ అయిన సుమంత్ది మళ్ళీ రావా అని రిలీజ్ అయింది, దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశా. రాయలసీమ లవ్ స్టోరీ, అది కోనాపురంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఒక 7 సినిమాలు చేతిలో ఉన్నాయి. సూపర్ సెటిల్ అయిపోయారు మొత్తానికి. సెటిల్ అంటే ఓకే, కానీ క్యారెక్టర్ నుంచి కొమరక్క క్యారెక్టర్ ఆపేద్దామంటేనే జనాలు బాధపడుతున్నారు. దాన్ని ఏంటంటే కొమరక్కగానే బతికుండాలి,
ఆవిడకు నాకు సంబంధం లేదు. ఆవిడ వేరు, నేను వేరు. ఆమె బతుకున్న రోజు ఆమె క్యారెక్టర్ని అలాగే చేస్తూ నా క్యారెక్టర్ నేను చేసుకుందామని డిసైడ్ అయ్యి సూపర్. ఆ మధ్యలో ఏమైందంటే ఆపేద్దామా అనుకున్నా, ఎందుకులే అంటే అంత గెటప్, హెవీ గెటప్ అది, అంత భరిస్తూ అంత హెవీగా చేయాలని. కానీ కొన్ని ఊర్లకు పోయినప్పుడు ముసలోళ్ళు ఏడుస్తుంటే, నువ్వు చెయ్యాలి బిడ్డ, నువ్వు లేకుంటే ఎట్లా బిడ్డ, నువ్వు టీవీలో రావాలనైనా మా అక్కను అన్న చూడాలంటే అది చాలా బాధ అనిపించింది. అమెరికా నుంచి ఒక ఆమె మెసేజ్ పెట్టింది, తర్వాత హైదరాబాద్కి వచ్చినాక కలిసింది. వాళ్ళ అత్త చనిపోయిందంట. వాళ్ళ అత్త చనిపోతే వాళ్ళ ఆయన ఊరికే బాధపడతాడంట. వాళ్ళ అత్త యాస్టిస్ నాలాగానే ఉంటుందంట. ఆ వాయిస్, మాడ్యులేషన్, గయ్యాలి. అసలు వాళ్ళ భర్త అయితే అసలు నన్ను చూడండి, అసలు అన్నం తినేటప్పుడు పెట్టుకున్నాడు అంటే నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత పడుకునే వరకు చూస్తాడు, రిపీట్ చూస్తాడంట. మా ఆయన ఈరోజు ఒక రకంగా హ్యాపీగా బతుకుతున్నాడు అంటే మీ వల్లండి. మీరు మా అత్త అండి, మీరు మగాడు అనే సంగతి పక్కన మర్చిపోండి. మీరు మా వరకు అయితే మా అత్తే. మా ఆయన హ్యాపీగా ఉన్నాడు, మా అమ్మ నా కళ్ళ ముందు బతికే ఉంది అని. ఆయన ఇంత ఉందా, ఇంత మంచి క్యారెక్టర్ ని మనం ఆపొద్దు. కరెక్ట్. ఆమె బతికిద్దాం. ఆ జనాలు ఆదరించిన రోజులు ఆ ముసలావిడ బతికే ఉంటుంది. కానీ కొమరంగా ట్రై చేసుకుందామని సినిమాలు ఎక్కడ చేయలేదు. సినిమాల్లో చేయాలని తెలంగాణ శకుంతల గారు చనిపోయిన తర్వాత చాలా మంది అన్నారు ఆ క్యారెక్టర్ ఎవ్వరు లేరు, అంత రఫ్ క్యారెక్టర్. కానీ నేనేంటంటే చిన్న సినిమాలు వచ్చినాయి, చేయలేదు. ఒకవేళ ఒక మంచి బ్యానర్లో మంచి క్యారెక్టర్ తెలంగాణ శకుంతల గారికి పడ్డట్టు మంచి క్యారెక్టర్ పడితే చేస్తే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ అదే ముద్ర పడుతుందని చేయట్లేదు. ఓకే. నాగబాబు గారికి విట్టేనట్టున్నారు కదా జబర్దస్త్ నుంచి, మిస్ అవుతున్నారా ఆయన బాగా? అంటే ఏమో అవి అంటే పెద్దవాళ్ళ విషయాలు, ఆయన అది ఏం జరుగుతుందో అవన్నీ డిస్కషన్లు అయితే అవుతున్నాయి. ఆయన వెళ్ళిపోయారా ఉన్నారా కూడా తెలియదు మాకు. ఇంకా ఆయన ఓన్ వీడియో పెట్టారు, అందుకే క్విట్ అయ్యాను అని చెప్పని. నా ఇష్టం అని ఆయన ఓన్ ఛానల్లో ఆయన వాయిస్ పంపించారు. ఆయన వాయిస్ వినిపిస్తున్నారు ఎప్పటికప్పుడు. ఒక 3-4 వీడియోలు పెట్టారు. నేను కూడా చూశాను. చూసారా? చూశాను. ఆయన వీడియోలు అయితే పెట్టారు బాబు గారు. ఇక మరి ఆయన జర్నీ ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాడని, ఎందుకంటే మంచి మనిషి. ఆయన ఏంటంటే ఆయన అంత పెద్ద వ్యక్తి కానీ చిన్నపిల్లల్లా ఉంటాడు. అంటే నువ్వు నా స్థాయి, మీ స్థాయి, నువ్వు అట్లా అని ఇట్లా అని అస్సలు పెంచుకోడు. వాడు ఎంత చిన్నోడైనా ఆడ దగ్గర ఏ రూపాయి లేకున్నా వాడు మంచి నవ్విస్తాడు, మంచి వ్యక్తి అని తెలిస్తే దగ్గరికి ఉంచుకుంటాడు. ఆయన ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాడని అనుకుంటున్నా, దేవుని కూడా కోరుకుంటున్నా. మీ దాంట్లో ఆర్పి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆర్పి గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, అట్ ద సేమ్ టైం చిన్న కోపం కూడా. ఆ కోపం వెనకాల కోపం ఒక 25% ఉంటే 75% ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ 75% ప్రేమను వంచుతాడు. కాబట్టి ఈ 25% కోపాన్ని దాంట్లో కలిపేసుకోవచ్చు. దాంట్లో పెద్ద తప్పు పట్టాల్సిన ఏమి ఉండదు. ఆయన చాలా మంచి వ్యక్తి. అసలు నువ్వు కడుపు నిండా భోజనం పెడతాడు, డబ్బులు ప్రతిదీ నీ మంచి బాగోగులు అన్నీ చూసుకుంటాడు. చిన్న కోపం అంటే మనం బాగా చేయకపోతే కోపం, మనం పర్సనల్ కోపం ఎన్నడూ చేయడాయినా నువ్వు బాగా చేయలేదు, ఎందుకు చేయలేదు అని కోపం. ఎవరైనా అది కామన్, అది మన కోసం, ఆయన కోసం. అవును. కానీ ఏ ఎపిసోడ్ చూసినా అందులో ఆయన ఒక స్టెప్ ఉంటుంది గ్యారంటీ, 2 కాళ్ళు ఇలా కొట్టి నిజంగా అసలు పడిపోకుండా భలే చేస్తారు నిజంగా అసలు కదా. ప్రాక్టీస్ చేశారు. అమ్మా బాబోయ్, ఒక్కొక్కరిది ఒక్కొక్కరు ట్రెండ్ అండి. ఇప్పుడు నాదొక స్లాంగ్, ఆయనది ఒకటి. అది చంద్ర గారిది మాసు ఫ్యామిలీ. అవును. నాకు ఉన్న జబర్దస్త్లో అంటే బాగా ఇష్టమైన వ్యక్తి, బాగా ప్రతి నిమిషం తోడుగా ఉండి లైఫ్ని ఇలా డిజైన్ చేసుకోవాలి, ఇలా వెళ్ళాలి, ఇలా బతకాలి అని చెప్పే వ్యక్తి చంద్ర గారు. అంటే ఒక గైడెన్స్ బాగా ఇస్తాడు. చాలా అసలు ఆయన అంటే చాలా పిచ్చి. ఆయన స్కిట్లు అన్న చాలా ఇష్టం అసలు. అమ్మ నాకైతే అసలు మొన్న రోజున ఒకసారి ఒక మూవీలో కలిసాం, మూవీ షూట్ చేసాం కలిసి.
ఆయన దాటిగా ఏమండి మీ మిస్సెస్ ఇలాగే చూస్తారా, పొద్దున్న లేస్తే ఆ పెళ్ళాల మీద పడి ఏడవడమేనా అసలు ఎపిసోడ్లు మొత్తం అన్ని. మీకు దీనికి క్వైట్ ఆపోజిట్లో నేను ఒకటి ప్లాన్ చేస్తున్నాను సార్, గ్యారంటీగా మీకు చెప్తాను తప్పకుండా అని చెప్పా. అడగండి మీరు ఈసారి కలిసినప్పుడు. అంజలి ఐటీ మంజలి గారు యాంటీగా మీకు హస్బెండ్స్కి యాంటీగా చేయమన్నారంట కదండి, ఆమె అడగండి సార్. కొన్నిసార్లు చేస్తాడు కానీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి తీసుకొస్తాడు. అది బాగా ఆయన ట్రెండ్ ఒకటి ఉండే, అంటే పక్కింటి అమ్మాయిని లైన్ వేయడం. అవును, ఆయన ఆ ట్రాక్ వదిలేసి 2 years అవుతుంది. అసలు అమ్మాయిని లైన్ వేయడం అనే ట్రాకే వదిలేసాడు మొత్తం. అంటే పక్కింటి వాడికి కష్టాలు పెట్టడము, పిల్లం వాళ్ళ ఇబ్బందులు, ఒక అడుక్కునేటోడి వాళ్ళ ఇబ్బందులు, బాస్ వాళ్ళ ఇబ్బందులు, ట్రాక్ ఇప్పుడు బాగా చేస్తున్నాడు. 2 years నుంచి ఆ ప్యాటర్న్ వదిలేసాడు. ఆ పక్కింటి ఆయన ఉంటాడు ఎప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడంటే ఆయన, దేవుడా అసలు నిజంగా అసలు బాబోయ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అసలు. కానీ చాలా మంచి గుర్తింపు వచ్చింది అందరికీ కూడా. అందరికి అంటే ఇండస్ట్రీకి చాలా మందిని పరిచయం చేసిన ఒక పెద్ద వేదిక జబర్దస్త్. అవును, చాలా మందిని పరిచయం చేసిన వేదిక. అవును, అంటే ఇప్పుడు టీమ్ టు టీమ్, ఇప్పుడు మీ దాంట్లో మీ టీంలో మీరు అందరూ ఉన్నారు. నెక్స్ట్ టీం మారాలి అని ఎవరైనా అనుకుంటే దానికి మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లేదంటే ఒక సీరియస్నెస్ లేదా అలాంటిది ఏమైనా ఉంటుందా, లేకపోతే సరదాగా మనం అందులో కూడా చేయొచ్చు అలాంటిది ఏమన్నా ఫ్రీక్వెన్సీ చేయొచ్చండి? క్యారెక్టర్ డిమాండ్ అండి. ఇప్పుడు మాస్ క్యారెక్టర్, ఒక అత్త, ఒక ముసలి, ఒక గయ్యాలి, ఒక ముండమోపి ముసలి అనుకో, నేను తప్ప ఇప్పుడు లేడు. అంటే ఎవరి దాంట్లో అలాంటి క్యారెక్టర్ ఉన్నా ఫస్ట్ గుర్తొచ్చేది కొమరం. ఒక వయ్యారంగా అందంగా ఒక హీరోయిన్ లా, అంటే తన్మయి, వినోద్, పవన్, వాళ్ళు నా క్యారెక్టర్ చేయలేరు. వాళ్ళందరిది ఒక్క జోనరు, నాదొక్కంది ఒక్క జోనరు. వాళ్ళందరికీ ఒక తల్లి, వాళ్ళందరికీ అత్త, ఒక గయ్యాలి, ఒక ముసలిది నేనే. వాళ్ళు చేస్తే బాగుండదు. మళ్ళీ నేను హీరోయిన్ లాగా తయారైతే దరిద్రంగా ఉంటుంది. అది అంటే ఒక కుమరక్కగా చూసి అట్లా వద్దు, ఇది బాగలేదు, అదే బాగుంటుంది, అలవాటు అయిపోతుంది. మళ్ళా ప్రతి స్కిట్ లో కొట్టే క్యారెక్టర్ ఉంది అంటే కొమరమే. అంటే క్యారెక్టర్ డిమాండ్ బట్టి చేసుకోవచ్చు. నార్మల్ క్యారెక్టర్ ఉంటే ఎవరి దాంట్లో వాళ్ళే చేస్తారు. ఒకవేళ టీమే మారిపోవాలంటే డైరెక్టర్ చెప్పి మారిపోవచ్చు. అన్న నేను వేరే దాంట్లో చేద్దాం అనుకుంటున్నా. టీమ్ లీడర్ తోటి టీమ్ మెంబర్స్ ఎలాంటి అంటే చిన్న చిన్న క్లాషెస్ ఏవో వస్తుంటాయి, ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి అని చెప్పని నేను విన్నాను. ఎలా ఉంటుంది జనరల్గా మీకు లోపల జబర్దస్త్ టీంలో అన్ని టీమ్స్కి సంబంధించి? అంటే ఏమమ్మా, ఇప్పుడు మా టీం వర్క్ మేము ఎట్లా అంటే పర్సనల్ రిలేషన్స్ అయితే ఎవరికి ఉండవు. అంటే పెద్దగా ఫ్యామిలీ గురించి చర్చించుకొని డిస్కషన్ ఇప్పుడు ఉండవు. వర్క్ సిన్సియర్గా చేసామా, అప్పుడు మాట్లాడుకున్నామా, వెళ్ళిపోయామా, మళ్ళీ షెడ్యూల్ ఉన్న వరకు ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటాం. ఫోన్లో కూడా టచ్లో ఉండం పెద్దగా. అంటే లొకేషన్కి వచ్చినప్పుడే మాట్లాడుకున్నాం తప్ప మనము డైలీ పక్కన ఉంటేనేమో ఈగోలు ఉంటాయి, వాడు వీడు 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 అని. మనం వాళ్ళెటు మనమెటు అసలు షెడ్యూల్ ఉన్నప్పుడే కలుస్తాం. తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు, ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళు, ఎవరి ఈవెంట్లు వాళ్ళు చేస్తారు. అట్లా వల్ల ఈగోస్ అయితే ఏమి ఉండవు. ఇక చిన్న చిన్న ఎప్పుడన్నా అయితే ఇంట్లోనే గొడవలు అవుతాయి. పెళ్ళమోడే రోజుకు 4 సార్లు వీకులాడతారు. అది పోటీ ప్రపంచం. అది ఒక క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చిన చిన్న చిన్న అలకలు ఉంటాయి. పెద్ద గొడవలు ఉండవు కానీ అలక అది నా క్యారెక్టర్ వాడికి ఇచ్చేసారని ఒక చిన్న బాధ. అది ఇప్పుడు అంటే వన్స్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత, ఇది నీ క్యారెక్టర్, ఇది నీ డైలాగ్ అని చెప్పిన తర్వాత మీరు అందరు ఎన్ని రోజులు రిహార్సల్స్ చేస్తూ ఉంటారు? ఎన్ని రోజులు ఏం చేయమమ్మా, ఒక్కొక్క రోజేమో ఆన్ స్పాట్లో అనుకొని ఎక్కేస్తాము. ఒక్కొక్క రోజు ఎక్కువ శాతం 1 day రిహార్సల్, 1 day షూట్ అంతే. కానీ ఒక్కోసారి ఏంటంటే స్కిట్లు వర్కౌట్ కాలేవంటే నార్మల్గా ఒక 1 hour ముందు అనుకుని ఎక్కేస్తాం. చేసి 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 అలవాటు 4-5 years నుంచి చేస్తున్నాం. ఇక నీ క్యారెక్టర్ ఇది 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 ఈ డైలాగులు ఇవి ఇవి ఇంకా ఓన్గా చేసుకోండి, ఓన్గా ఆలోచన లొకేషన్లో ఆన్ స్పాట్లో ఏది వస్తే అది వేసుకోండి. అట్లా స్కిట్లు ఎక్కువ చాలా బాగా వస్తాయి. అవునా? చాలా బాగా వస్తాయి. వినాయక స్కిట్లు ఎక్కువ ఉన్నాయి మరి ఆన్ స్పాట్లో అనుకుని ఎక్కినాయి. ఓకే, అది అలవాటు కాబట్టి కొత్త వాళ్ళకైతే ఇబ్బంది. కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అలవాటు ఉండదు, ప్రాంప్టింగ్ అలవాటు ఉంటుంది కొంతమందికి. వాళ్ళు చెప్తే కానీ చెప్పలేరు, గుర్తుంచుకోలేరు. మాకు అలవాటు కాబట్టి
పెద్దగా అనిపించలేదు. కానీ జబర్దస్త్ టీంలో యాంకర్తో సహా అందరికీ మూవీ ఆపర్చునిటీస్ వచ్చేసినట్టే చాలా కదా. ఈరోజు ఇండస్ట్రీలో ఇంతమంది సినిమాలు చేస్తున్నాము, ఇంత మంచి పేరు ఉంది, అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే ఆ ప్లాట్ఫామ్. 2019 ఎలా గడిచింది? 2019 చాలా బాగుంది. అంటే 19లో నా కొడుకు పుట్టిండు, 18లో పుట్టినాడు. ఏమని పుట్టినరోజు చెప్తాను తెలుసా? నిజంగా చెప్తానండి, మీ మిస్సెస్ నెంబర్ ఉన్నారు తెలుసు. ఆ పిల్లలు కూడా వారం నుంచి ఫోన్ చేసి ఎల్లుండి చిన్న పండుగ అని పుట్టినరోజు, ఎల్లుండి చిన్న పండుగ అని పుట్టినరోజు అని. ఆ పుట్టినరోజులు కూడా నాకు అంత గుర్తుండే. ఆ పిల్లలు అయితే నేను పెద్దగా పట్టించుకోనంటే పిచ్చి ప్రేమ. కాకపోతే ఎక్కువ ఇది మీ ప్రొఫెషన్. నేను ఇక తనే చూసుకుంటది పిల్లలు ఏం కావాలని ఏం చేయాలన్నా. అంటే వాడు పుట్టినప్పుడు బాధపడినా, ఎందుకు పుట్టిండు దరిద్రుడు, నా ముసలాం పుట్టలేదు, మా ముసలాం పుట్టలేదు అని ఒక 2-3 డేస్ బాగా ఏడ్చిన. అంటే ముసలావిడకు నా మీద అంత ప్రేమ కదా, ఎక్కడ తప్పు చేశా, నేను ఏం మిస్టేక్ చేశా, నేను ఏం మిస్టేక్ చేయలేదు, సచ్చే వరకు నేను బాగా చూసుకున్నానే, అయినా నేను ఏం తప్పు చేశా, ఎందుకు పుట్టలేదు. ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్క్. నేను ఏ గుడిపోయినా పెద్దగా ఏం కోరుకోని, లైఫ్లో ఏం జరిగేది అంటే జరుగుతుంది. కానీ ముసలాం విషయంలో నేను ఏం తప్పు చేశా, ఎందుకు రాలేదు, రిటర్న్ నేనంటే పిచ్చి, రిటర్న్ రావాలి కానీ రాలేదు, ఎందుకు ఆగిపోయింది. నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఉందా మీకు? లేదండి ఇప్పుడు లేదు, ఇప్పుడైతే లేదు. కాకపోతే చాలా మంది ఏమంటారు అంటే, కుమరక్క క్యారెక్టర్ ఉంది కదా, మీ ముసలామే అలా పుట్టలేదు కానీ కుమరక్క రూపంలో బతికే ఉందండి, మీ ముసలావిడ చనిపోలేదు, ఈ గెటప్ లో బతికే ఉంది అంటారు. ఆ రకంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక రకంగా మన ఆయన బతికే ఉన్నట్టు నా రూపంలో. అవును, నిజంగా ఏమో అందుకే ఇంకా రాలేదేమో చూడండి. నేను బతికే ఉన్న నీలో ఇంకేం కావాలి అని చెప్పని అందరూ అదే అంటారు. అంతే కదా, ముసలావిడ ఇక్కడ ఉంది, నువ్వే ముసలావిడ, పెద్ద ముసలాడివి, ఇంకెందుకు లేదంటారు. కానీ ఎంతమందికి వస్తుంది అవకాశం ఇలా ఒక ఎంగేజ్లో ఉండి ఓల్డ్ క్యారెక్టర్, అది కూడా లేడీ క్యారెక్టర్, పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్ చేసే అవకాశం అందరికీ రాదు. నిజంగా యు బ్లెస్డ్ అండి, నిజంగా యు బ్లెస్డ్. చాలా సార్లు ఎందుకంటే అతి తక్కువ చిన్న వయసులో ఒక 70-60-70 ఏళ్ళ ముసలావిడ జీవితాన్ని మనం అనుభవించి చూస్తున్నాం. అంటే ఇప్పుడు అనుభవిస్తున్నా, అప్పటి జీవితాన్ని ఇప్పుడే అనుభవిస్తున్నా. అంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ జనాల ప్రేమ, ఆ ముసలిది ఆ ఏజ్లో ఉంటే ఏం చేస్తుంది అనే ఫీల్డ్లో ఉంటా కాబట్టి అంత బాగా చేస్తాను. నాకు రైటర్స్ ఉండరండి. అవునా? మనకు నేను TV9లో చేసిన దండోరకు కానీ, మా ఊరు మాణిక్యాలకు కానీ, ఇప్పుడు చేస్తున్న కుమరక్క టీవీ కానీ 100 ఎపిసోడ్లు చేస్తున్నా, రైటర్లు ఉండరు. నేనే స్క్రిప్ట్, కుమరక్కకి అయితే డైరెక్టర్, రైటర్, యాక్టర్ అంతా నేనే. ఓకే. ఆన్ లొకేషన్లో వాళ్ళకు చెప్తా, నేను చెప్పుకుంటా, నాకు ఆర్టిస్ట్లకు చెప్పి నేనే చేసుకుంటా. ఏముండదు, మైండ్ లో ఒకటి అనుకుంటా, ముసలిది నల్లకాడ ఉంది, నీళ్లు వట్టనిస్తలేరు, రామలమ్మ చెప్తా, రామలమ్మ నేను కూడా పొద్దుగాల వచ్చిందే, ముసలిదానికి ఇప్పుడు వచ్చి పడతావా, నువ్వు నిజంగా నల్లకాడ పంచాయతీ ఎట్లా చేస్తారు అట్లా చేయండి బిడ్డ అయిపోయా. నాకన్నా బాగా అదే చేస్తారు, నిజంగా బాగా చేస్తారు. వాళ్ళ కెమెరాలు అవన్నీ తెలియదు కదా, టీవీలో బాగా రావాలి అంతే, అది బాగా చేస్తారు. 2020 వచ్చేస్తుంది కొద్ది రోజుల్లో, కొత్త సంవత్సరం. ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే కొంచెం అంటే నాన్నగారి సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ప్రోగ్రామ్స్ మీద పడి సినిమాలు కొంచెం ట్రై చేయలేదు. కానీ ఎంత సక్సెస్ఫుల్ వచ్చినా, ఎన్ని సినిమాలు చేసినా మనం తిరగకపోతే అవకాశాలు అయితే రావు. కాబట్టి ఈ 2020లోనన్నా కొంచెం, ఇప్పుడు జెర్సీ చేశాను కదా, అలాంటి కొంచెం సక్సెస్ మూవీలు ఒక 5-6 అన్నా చేయగలగాలి అని దేవుని కోరుకుంటున్నా. సినిమాల్లో కొంచెం బిజీ అవ్వాలని అనుకుంటున్నా. ప్రోగ్రామ్స్ పరంగా పిచ్చి బిజీ. అసలు ఎన్ని మా ఊరు మాణిక్యాలు, దండోరా, జబర్దస్త్, అది అనుభవించరాజా, పటాస్ చేసిన, మన ఎన్ని షోలు చేస్తున్నా, మన జీతంలో షో చేస్తున్నా, ఇన్ని షోలు చేసిన, మా టీవీలో చేసా, చాలా షోల పరంగా చాలా బిజీ. కొమరక్క టీవీ పెట్టుకున్నా, కానీ సినిమాలో బిజీ కావాలి. ప్రోగ్రామ్స్ అన్ని ముసలావిడది ఒక ప్రోగ్రామ్ నుంచి అన్ని కట్ చేసి సినిమాలో బిజీ కావాలనేది నా ఆశ. ఇప్పుడు మీ ఫ్యామిలీని సిటీకి షిఫ్ట్ చేస్తారా ఇంకా లేదా? సిటీకి షిఫ్ట్ చేస్తారా? హైదరాబాద్ లోనే ఉంటున్నారు, 1 year అయింది. బాబు ఇక్కడే స్కూల్ పోతున్నాడు. కానీ వాళ్ళు సిటీకి కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది.
అలవాటు అవుతుందండి. ఏం అలవాటు ఒక 3-4 ఇయర్స్ పడుతుంది. 3-4 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం నేను కొత్తగా ఊరిని విలేజ్ నుంచి ఈస్ట్ గోదావరి ఒక మారుమూల ప్రాంతం రావులపాలెం అనేది మా కోనసీమ మాది, పుట్టింది అక్కడ. సో ఇక్కడికి వచ్చినప్పుడు హవాయి చెప్పులతో మేము స్కూల్కి దానికి కాలేజ్కి వెళ్ళినప్పుడు అందరూ వింతగా చూసేవాళ్ళు. లంగా ఓణి వేసుకొని, ఇక్కడంతా చుడిదార్లు వేసుకునేవాళ్ళు అప్పట్లో. లంగా ఓణి వేసుకుని వెళ్తుంటే చాలా వింతగా చూసేవాళ్ళు. ఈ అమ్మాయిని హవాయి చెప్పులతోటి వచ్చేదని. సో ఇదంతా లర్నింగ్ ప్రాసెస్ అండి. మీరు ఏం టెన్షన్ పడద్దు, పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. పిల్లలు బాగానే ఉన్నారు కానీ తనేంటంటే ఇప్పుడు వర్క్ చేసే అమ్మాయి కదా, టైలరింగ్ చేసే అమ్మాయి, ఊర్లో ప్రశాంతంగా పిల్లలు ఆడుకుంటుంటే చూసేది. ఇక్కడ ఏంటంటే కొంచెం టైట్ అయిపోయింది. ఇక్కడ తను ప్రాక్టీస్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? టైలరింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అంటే తనేందంటే ఈ పిల్లలు అప్పుడేందంటే ప్రశాంతంగా ఆడుకుని వచ్చేది. ఇప్పుడు తల్లి దగ్గరే ఉండాలి. బయటికి వెళ్తే బండ్లు కష్టం వస్తుంటాయి, ట్రాఫిక్ ఉంటుంది, ఎవడో ఏందో కొత్త కదా, పక్కోడే మాట్లాడరు. కానీ సిటీలో కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది తనకి. వాళ్ళ పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేయాలంటే పిల్లలు ఆడుకుంటే తల్లితోనే ఆడుకోవాలి, ఉన్న తల్లితోనే ఉండాలి, వెళ్తే స్కూల్కి పోవాలి. అక్కడైతే ఇక్కడ టైర్ కొట్టిందంటే ఆ కేరికెళ్ళి ఈ కేరికెళ్ళి ఈ పొద్దు మిగుతుంది. అవును, అంత ప్రశాంతంగా ఆడుకుంటారు. కొంచెం అది ఇబ్బందే, కానీ నాకు ఇబ్బంది అవుతుంది అది లేకపోతే. నిజంగా కష్టం. ఎందుకంటే ఇంకొక బాబు 10 ఇయర్స్ ఉన్నాడు. ఇంకొక 10 ఇయర్స్ తర్వాత నేను ముద్దు పెట్టినా ఒప్పుకోడు, నా దగ్గర పడుకోరా అన్నా పడుకోడు. ఇప్పుడు నా మీద చేతేసి నా మీద కాలేసి నా చేతి ఈయనే వంతాడు. ఆ పట్టుకొని ఆ శ్వాస ఆడు పీల్చుకునే గాలి, ఆ ప్రేమ, అది వేరేనండి. నేను నాన్నగారి సినిమా చూసిన తర్వాతే తెచ్చా. జెర్సీలో అన్ని కష్టాల్లో ఉంటారు భార్యాభర్తలు, కానీ ఎన్ని కష్టాల్లో ఉన్నా తండ్రి కొడుకు, తల్లి అక్కడ పొయ్యి రూమ్లో ఉంటే చక్కిలి గింతలు పెట్టుకొని కవిలించుకొని నవ్వుతుంటారు. మళ్ళీ తల్లి రాగానే సైలెంట్ అవుతారు. ఆ ప్రేమ, కొడుకుకి తండ్రికి ఉన్న మధ్య ప్రేమ చూసి ఏడ్చేసి నేను చాలా మిస్ అయిపోతున్నా. ఇంకొక 10 ఇయర్స్ అయితే నా కొడుకు నా దగ్గర ఉండడు, వాడు ఏ హాస్టల్ ఉంటాడో, ఏ కాలేజ్ చదువుతాడో. అప్పుడు ఏంటంటే పిల్లలకు పెరుగుతరంగా మనకి పిల్లలకి కొంత గ్యాప్ వస్తుంది, చాలా గ్యాప్ వస్తుంది. అసలు మీరు చెప్పినట్టు ఏదన్నా కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లైట్గా ఏమరా బాగున్నావా, ఏం చదువుతున్నావు, అంతే తప్ప మనం హగ్ చేసుకొని ప్రేమ మీద ఎత్తుకొని దుమికి ఏముండదు. ఆ ప్రేమ దొరకదు మళ్ళీ. ఇప్పుడు నేను నా అవకాశాలు డబ్బు కోసం చూసుకొని వాళ్ళని దూరం పెట్టాననుకో, చైల్డ్హుడ్ ప్రేమ మిస్ అయిపోతా. అది మైండ్లో పెట్టుకొని తెచ్చా. కానీ చాలా బాగుంది. యువతలు ఒక్కడు పడుకుంటాడు, ఈడొక్కడు పడుకుంటాడు, పడుకోవడానికి అరగంట గొడవ పడతారు. నేనంటే నేనని ఈడో కాలేస్తాడు. అంటే ఇంకొక 3 ఇయర్స్ తర్వాతనే నా పెద్ద కూడా నా తన పడుకోలేదు. అంత ఉండదు. ఆ రకంగా హ్యాపీ అండి. చాలా నైట్ అసలు ప్రశాంతంగా ఉంది. 6-7 సంవత్సరాలు సింగిల్గా బ్యాచులర్గా ఉండి పిల్లలు తింటుంటే గొడవ పడుతుంటే చాలా హ్యాపీ. చాలా మంచి ఫాదర్ అని నాకు అర్థమైంది. కానీ ఇంత మంచి ఫాదర్కి ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అది కదా. అవును, ఒక్క పిల్లుంటే మంచి పట్టగొలుసులు పెట్టి పట్టి లంగేసి అసలు ఆ భరతనాట్యం చేస్తుంటే చూడాలని 2 జడలేసి ఇటు పక్క మల్లెపూలు, కనకమరాలు. నువ్వు చూడండి, ఎవరు అమ్మాయి అయినా 2 జడలు వేసిందంటే నేను అమ్మాయి దగ్గరికి పోయి కంపల్సరీ మాట్లాడదు. నాకు సిగ్గుపడను. నేను ఎవరినైనా, నేను మీడియాలో కానీ నేను ఎవరైనా ఫస్ట్ పిలిచేది చెల్లె, అక్క. బుజ్జి బాగున్నవారా అంటే, బుజ్జి అంటే చెల్లెల్ని అంట, చిన్నపిల్లల్ని బుజ్జి అంట. నువ్వు ఎవరినైనా అదేంటి కొలిక్స్ అలా అనొద్దు, మేడం అంటే నేను అనలేను, నాకు దూరం అయిపోతావు, నాకు గ్యాప్ చాలా ఉంటుంది, నీ ఇష్టం. అన్న అంటే పిలువు, తమ్ముడు అను. కానీ మేడం, కొమరం అంటే కొంచెం లాంగ్ అయితే నా కొలీగ్స్ని ఎప్పుడు నేను అట్లా పిలిపించుకోను. కానీ ఈ రోజుల్లో ఈ 2019 ఈ శతాబ్దంలో కూడా మీలాంటి మంచి మనుషులు దొరకడం అనేది నిజంగా మీ పిల్లల అదృష్టం, మీ తల్లిదండ్రుల అదృష్టం, మీ భార్య అదృష్టం. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మా డ్రీమ్ అదృష్టం, నా అదృష్టం. ఇంత ప్యూర్ మనుషులు నిజంగా లేరండి, నిజంగా లేరు. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఎప్పటికీ కూడా ఇలానే కొమరం గారు ఇలాగే ఉండాలి చక్కను. మీరు ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఇదే ప్యూర్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓ పిల్లలు బాగుండారా, నాకు తెలుసుడు దవడకే గుద్దుతా. ఏం లేదమ్మా అంజలి పిల్ల,
వాయక్క నిన్ను ఇంటర్వ్యూ చేస్తా నీ ఇచ్చులు కచకాయలు ఇప్పి అడుగుతాంటానంటే వాళ్ళు 4-5 రోజుల నుంచి తలిగితే ఎల్లు వచ్చినమ్మా అన్నీ అడిగింది. ఇచ్చులు కచ్చకాయలు ఒక్కటి లేకుండా అడిగింది బిడ్డ. ఇక ఈ కొమరాకి ఏం చేసింది, ఏడ పుట్టింది, ఎట్టెట్ట పెరిగింది, ఎందుకు తిప్పలపడ్డది, ఎందుకు ఇంత మంచి ముచ్చట్లు పెడుతున్నదో తెలుసుకోవాలని అంటాను. మీకు కూడా ఉండదుగా బిడ్డ. ఉంటే మీ మనసులలో ఉంటే ఐ డ్రీమ్ చూడుండ్రి. మా అంజలమ్మ ఎన్ని అడిగింది, ఏమేమి అడిగింది అన్నీ చూడుండ్రి, అన్నీ తెలుస్తాయి. ఏం చెప్తున్నా పైలం మంచిగా ఉండండి బిడ్డ. మీరు ఎన్ని ముచ్చట్లు కావాలంటే ఎవరెవరి గురించి తెలుసుకోవాలన్నా ఏ ఛానల్ కోకూరు బిడ్డ, ఐ డ్రీమ్ ఒక్కదాన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ మీ ఫోన్లలోకి వస్తాయి. ముద్దుగా చూసుకుంటా కూర్చోండి ఇండ్లల్లో. ఏం చెప్తున్నా.